స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మత్తయి సువార్త మత్తయి సువిశేషం 24వ అధ్యాయము 24ஆம் அதிகாரம் 3వ వచనం నుండి కొన్ని కార్యాలు చదువుకుందాం. 3ஆம் వచనத்திலிருந்து சில காரியங்களை நாம் வாசிப்போம். ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనిడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటే. ఈ యొక్క వాక్యముల గురించి గత వారములో కొన్ని కార్యములు మనం విని ఉన్నాము. இந்த வசனத்தை குறித்து கடந்த வாரத்திலே சில காரியங்களை நாம் தியானித்தோம். ఈ అధ్యాయం మొదటి 2 వచనములు కూడా మీరు ఇంటికి వెళ్లి చదువుకున్నట్లయితే, యేసు ఆయన శిష్యులు దేవాలయము నుండి వెళ్లిపోయే సమయంలో శిష్యులు దేవాలయం యొక్క కట్టడను యేసు ప్రభు వారికి చూపింపవచ్చిరి. கர்த்தராகிய இயேசு தேவாலயத்திற்கு அருகே வரும்போது அவருடைய சீஷர்கள் அந்த தேவாலயத்தின் கட்டிடங்களை அவருக்கு காண்பித்து அவரிடத்தில் பேசினார்கள். ప్రభువా, ఈ దేవాలయమును చూడు, ఎంత అందముగా ఉన్నదో అని శిష్యులు ప్రభుకి దేవాలయాన్ని గురించి వివరించి చెబుతున్నారు. ஆண்டவரே, இந்த தேவாலயத்தின் கட்டிடங்களை பாருங்க, இது எவ்வளவு ఆశ్చర్యமாக இருக்கிறது என்று அவர்களுக்கு காண்பித்தார். అప్పుడు ప్రభు వారు చెప్పారు, ఇవన్నీ మీరు చూచుచున్నారు గాని ఒక కాలము రాబోచున్నది, రాతి మీద రాయి ఒకటైనను ఉండకుండా అది పడద్రోయబడునని యేసు తెలియపరిచి ఉన్నారు. அப்பொழுது இயேசு அவர்களை நோக்கி, இவைகளை எல்லாம் பார்க்கிறீர்களே, இந்த கட்டிடத்தில் ஒரு கல்லின் மேல் ஒரு கல் இராதபடிக்கு இவை இடிக்கப்படும் என்று அவர் சொன்னார். దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు శిష్యులు ఏకాంతముగా వచ్చి, ప్రభువా, ఇవి ఎప్పుడు జరుగును, ఈ యొక్క యుగమునకు సమాప్తి ఎప్పుడు, మీ యొక్క రాకడికి సూచనలు ఏంటి అని శిష్యులు ప్రభువుని ఏకాంతముగా అడుగుచున్నారు. அப்பொழுது சீஷர்கள் கர்த்தராகிய இயேசுவினிடத்தில் தனித்து வந்து அவரிடத்தில், இது எப்பொழுது சம்பவிக்கும், நம்முடைய வருகைக்கும் உலகத்தின் முடிவுக்கும் అడయాళం என்ன என்று அவரிடத்தில் கேட்டார்கள். ప్రభువుకి శిష్యులకి మధ్య సంభాషణ ఈ విధంగా జరుగుతున్నది. கர்த்தராகிய இயேசுவுக்கும் சீஷர்களுக்கும் மத்தியிலே இவ்விதமாக సంభాషణை தொடர்கிறது. అప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, அப்பொழுது அவர்களுக்கு கர்த்தராகிய இயேசு அளித்த பதில் என்னவென்றால், ఎవడును మిమ్మును మోసపరచుకోకుండా చూసుకొనుడి. ஒருவனும் உங்களை வஞ்சியாதபடிக்கு எச்சரிக்கையாயிருங்கள். ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. ஒருவனும் உங்களை வஞ்சியாதபடிக்கு எச்சரிக்கையாயிருங்கள். దీనిని గురించి గత వారములో మనం కొన్ని కార్యాలు విని ఉన్నాము. இதை குறித்து கடந்த வாரத்தில் நாம் சில காரியங்களை கேட்டோம். మనలో పాపము లేదని మనము చెప్పుకున్నట్లయితే మనల మనమే
మోసపుచ్చుకుంటున్నాము. நம்மிடத்திலே பாவம் இல்லை என்போமானால் நம்மை நாமே வஞ்சிக்கிறவர்களாய் இருப்போம். రెండవది సాతాను ద్వారా మనం మోసపోతున్నాము. இரண்டாவதாக சாத்தானின் மூலமாக நாம் வஞ்சிக்கப்படுகிறோம். మూడవదిగా మనుషుల ద్వారా మనం మోసపుచ్చున్నాము. மூன்றாவதாக மனுஷர்களின் மூலமாக நாம் வஞ்சிக்கப்படுகிறோம். నాలుగవది వ్యర్థమైన మాటల వలన మనమే మోసపుచ్చుకుంటున్నాము. நான்காவதாக வீண் வார்த்தைகளினாலே நம்மை நாமே ஏமாற்றுகிறோம். ఐదవది మనము ఎన్నిక లేని వారముగా ఉన్నప్పటికీ మనము ఎన్నికైన వారమని చెప్పుకున్నట్లయితే మనమే మోసపోతున్నాము. நாம் அற்பமாயிருந்தாலும் கூட நாம் அற்பர்கள் அல்ல என்று நாம் எண்ணிக்கொண்டிருந்தால் அதன் மூலமாக நம்மை நாமே வஞ்சித்துக் கொள்கிறோம். ఈ యొక్క మోసమును గురించి ఈ 5 కార్యములు గత వారములలో మనం విన్నాము. இப்படிப்பட்ட வஞ்சிக்கிற காரியங்களை குறித்து 5 காரியங்களை நாம் கடந்த வாரத்திலே ఆ கேட்டோம். తర్వాత 5వ వచనాన్ని గురించి కూడా గత వారములో మనం విన్నాము. அதற்கு பின்னதாக நாம் 5ஆம் வசனத்தை குறித்தும் கூட கடந்த வாரத்திலே கேட்டோம். అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ஏனெனில் அநேகர் என் நாமத்தை தரித்துக் கொண்டு நானே கிறிஸ்து என்று சொல்லி அநேகரை வஞ்சிப்பார்கள். క్రీస్తు లోకములో జీవించిన దినాలలో శిష్యులను ఆయన ఒక ప్రశ్న అడిగి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு இந்த உலகத்தில் ஜீவித்த நாட்களிலே அவர் தம்முடைய சீஷர்களை ஒரு கேள்வி கேட்டார். నన్ను గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు? என்னை குறித்து ஜனங்கள் என்னவென்று சொல்கிறார்கள்? అప్పుడు శిష్యులు చెప్పారు, అయ్యా మీరు ఒక ప్రవక్త అని మిమ్మల్ని గురించి చెప్పుకుంటున్నారు. அப்பொழுது கர்த்தாவே உம்மை குறித்து தீர்க்கதரிசி என்று ஜனங்கள் சொல்லுகிறார்கள். లేదా యోహోనని ఇర్మియా అని ఒక మిమ్మల్ని గురించి వారు చెప్పుకుంటున్నారు. அவ்விதமாக உம்மை யோவான் என்றும் உம்மை எரேமியா என்றும் அவர்கள் சொல்லிக் கொள்கிறார்கள் என்று சொன்னார். అప్పుడు మీరైతే నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు? அப்படியானால் நீங்கள் என்னை குறித்து என்ன சொல்லுகிறீர்கள் என்று அவர் கேட்டார். అప్పుడు అపోస్తలులు పేతురు వీరందరూ చెప్పారు, ప్రభువా నీవే నిత్య జీవము కలిగిన మాటలు కలిగిన వాడవు. அப்பொழுது அப்போஸ்தலரில் ஒருவராகிய பேதுரு சொன்னார், நீரே ஜீவனுள்ள வார்த்தைகளை உடையவர் என்றார். అంత మాత్రమే కాకుండా నిత్య జీవము కలిగిన దేవుని కుమారుడైన క్రీస్తువని మేము నమ్ముచున్నామని అపోస్తలులు తెలియపరిచారు. நீரே நித்திய ஜீவவசனுடைய பிதாவின் குமாரனாகிய கிறிஸ்து என்று அவன் அறிக்கை செய்தான். నిత్య జీవము కలిగిన పరిశుద్ధుడైన దేవుని కుమారుడివి క్రీస్తువి అని పేతురు చెప్పి ఉన్నాడు. జీవునుடைய தேவனுடைய குமாரனாகிய கிறிஸ்து என்று பேதுரு சொன்னான். అప్పుడు ప్రభువారు చెప్పారు, నా తండ్రి నీకు దీనిని బయలుపరచను గాని నరులు ఏమాత్రము కూడా నీకు బయలుపరచలేదు. அப்பொழுது கர்த்தராகிய இயேசு அவனிடம் சொன்னார், இதை என் பிதா உனக்கு வெளிப்படுத்தினார், மனுஷர்கள் அல்லர் என்றார். నా తండ్రి నీకు బయలుపరిచాడు గాని మనుషులు ఎవ్వరు కూడా నరులు నీకు బయలుపరచలేదు. எந்த மனுஷனும் இதை உனக்கு வெளிப்படுத்தவில்லை, என் பிதாவே இதை உனக்கு வெளிப்படுத்தினார் என்றார். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். దినాలలో మన ఒక్కొక్కరు కూడా క్రీస్తుని గురించి మనం అవగాహన కలిగిన వారుగా మనం ఉండాలి. நாம் இந்நாட்களிலே கிறிஸ்துவை குறித்து நன்றாக அறிந்தவர்களாக நாம் காணப்பட வேண்டும். యేసు ప్రభువారు చెబుతున్నారు, చివరి దినములలో అనేకులు నా పేరట వచ్చి పలువురిని మోసపరిచెదరు. கர்த்தராகிய இயேசு சொல்லுகிறார், கடைசி நாட்களிலே அநேகருடைய நாமத்தை தரித்துக் கொண்டு உங்களை வஞ்சிப்பார்கள் என்று. క్రీస్తుని గురించినటువంటి ఒక అనుభవం మనం ఎరిగిన వారుగా ఉండాలి. கிறிஸ்துவை குறித்த அனுபவம் நாம் உடையவர்களாக இருக்க வேண்டும். ఆ తర్వాత 6వ వచనానికి మనం వచ్చినట్లయితే, அதற்கு பின்னதாக 6ஆம் வசனத்திற்கு நாம் வருவோம் என்றால், ఆయన రాకడికి ముందు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అనేకమైన సూచనలు ఇక్కడ రాయబడి ఉన్నవి. அவருடைய வருகைக்கு முன்னதாக இந்த உலகத்திலே சம்பவிக்க வேண்டிய அநேக அடையாளங்கள் சம்பவங்கள் இங்கே எழுதப்பட்டிருக்கிறது. మొట్టమొదటగా ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలని ప్రభు సెలవిచ్చారు. முதலாவதாக ஒருவனும் உங்களை வஞ்சியாதபடிக்கு எச்சரிக்கையார்கள் என்று கர்த்தர் சொன்னார். రెండవది అనేకులు నా పేరట వచ్చి క్రీస్తులను మిమ్మల్ని మోసపరిచెదరని ప్రభు తెలియపరిచారు. இரண்டாவதாக கர்த்தரின் நாமத்தை கொண்டு அநேகர் கிறிஸ்து என்று சொல்லி உங்களை வஞ்சிப்பார்கள் என்று அவர் சொன்னார். మూడవదిగా చూచినట్లయితే మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారముల గురించి విందురు అని ప్రభు తెలియపరిచి ఉన్నారు. மூன்றாவதாக யுத்தங்களின் செய்திகளையும் கேள்விப்படுவீர்கள் என்று அவர் சொன்னார். 6వ వచనం చదవండి. 6ஆம் வசனம். మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారముల గురించి విందురు.
நீங்கள் யுத்தங்களையும் யுத்தங்களின் செய்திகளையும் கேட்பீர்கள், లేదా వినబోవుదురు అని రాయబడి ఉన్నది. கேள்விப்படுவீர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ దినాలలో యుద్ధములను గురించి, యుద్ధ సమాచారముల గురించి ఎన్నో వార్తా పత్రికల ద్వారా, టీవీల ద్వారా, రేడియోల ద్వారా ఈ ప్రపంచములో మనం వినగలుగుతున్నాము. இந்நாட்களிலே யுத்தங்களையும் யுத்தங்களின் செய்திகளையும் நாம் செய்தித்தாளின் மூலமாகவும், டிவியின் மூலமாகவும், இன்னும் வானொலியின் மூலமாகவும் நாம் பல விதங்களில் கேட்கிறோம். ఇరాక్కి ఇరాక్ దేశానికి కలిగిన యుద్ధాలను గురించి, இந்த ஈரான் ஈராக் தேசத்திற்கு நடந்த யுத்தத்தை குறித்தும், ఈ ఇరాక్ దేశం అమెరికాకు జరిగిన యుద్ధాన్ని గురించి, ஈராக்கிலே அமெரிக்காவின் யுத்தத்தை குறித்தும், ఇండియాకి పాకిస్తాన్ కు జరిగిన యుద్ధాన్ని గురించి, இந்தியா பாகிஸ்தானுக்கு நடந்த யுத்தத்தை குறித்தும் పలు విధమైనటువంటి యుద్ధములు ఈ భూమి మీద ఎన్నో జరిగినట్లుగా మనం విని ఉన్నాము. பலவிதமான யுத்தங்கள் இந்த பூமியிலே நடந்ததாக நாம் கேட்டோம். దేశములోను, రాష్ట్రములోను, జిల్లాలలో, గ్రామాలలో, కుటుంబాలలో కూడా యుద్ధాలు జరుగుతున్నవి. தேசத்திலும் ஒவ்வொரு மாநிலத்திலும் ஒவ்வொரு ராஜ்யத்திலும் கூட யுத்தங்கள் நடந்து கொண்டிருக்கின்றன. చివరికి సంఘాలలో కూడా యుద్ధములు, పోట్లాటలు, గొడవలు జరుగుతున్నవి. கடைசியாக சபையிலும் கூட யுத்தங்களும் சண்டைகளும் நடைபெறுகின்றன. కనుక యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోవుదురు. ஆகையால் யுத்தங்களையும் யுத்தத்தின் செய்திகளையும் நீங்கள் கேள்விப்படுவீர்கள். పాత నిబంధనలో సౌలు కాలములో, దావీదు కాలములో అనేకమైన యుద్ధాలు జరిగినవి. பழைய ஏற்பாட்டு காலத்திலே தாவீதின் காலத்திலும் சவுலின் காலத்திலும் அநேக யுத்தங்கள் நடந்தன. అబ్రహాము కాలములో కూడా అనేక యుద్ధాలు జరిగినవి. ஆபிரகாமின் காலத்திலும் அநேக யுத்தங்கள் நடந்தன. నూతన నిబంధన కాలములో కూడా అనేకమైన యుద్ధములు జరిగినవి. புதிய ஏற்பாட்டின் காலத்திலும் அநேக யுத்தங்கள் நடந்தன. యెహోషువ కాలములో అనేక యుద్ధాలు జరిగినవి. யோசுவாவின் காலத்திலும் அநேக யுத்தங்கள் நடந்தன. సొలొమోను కాలములో యుద్ధాలు జరిగినవి. சாலமோனின் காலத்திலும் யுத்தங்கள் நடந்தன. ఈ విధంగా పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలోను అనేకమైన యుద్ధములు జరిగినవి. இவ்விதமாக பழைய ஏற்பாட்டு காலத்திலும் புதிய ஏற்பாட்டு காலத்திலும் அநேக விதமான யுத்தங்கள் நடந்தன. శిష్యులు క్రీస్తుని అడుగుతున్నారు, ప్రభువా ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? இப்பொழுது சீஷர்கள் கிறிஸ்துவை கேட்கிறார்கள், உம்முடைய வருகைக்கு அடையாளம் என்ன? మీ యొక్క రాకడికి సూచనలు, గుర్తులు ఏమిటి? உம்முடைய வருகையின் அடையாளங்கள் என்ன? మీ యొక్క రాకడ ఎప్పుడు జరుగునో దానికి సూచనలు మాకు బోధించము. உம்முடைய வருகையின் அடையாளங்களை குறித்து எங்களுக்கு தெளிவாக சொல்லும். ప్రభువారు తెలియపరుచున్నారు, యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోతున్నారు. கர்த்தர் அவர்களுக்கு சொன்னார், யுத்தங்களையும் யுத்தத்தின் செய்திகளையும் நீங்கள் கேள்விப்படுவீர்கள். ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడి ఉన్నవి. இது మత్తయి సువిశేషం 24వ அதிகாரத்திலே எழுதப்பட்டிருக்கிறது. మార్కు సువార్త 13వ అధ్యాయంలో రాయబడి ఉన్నవి. இது மார்க்கு சுவிசேஷம் 13వ அதிகாரத்திலும் లూకా எழுதப்பட்டிருக்கிறது. సువార్త 21వ అధ్యాయంలో రాయబడి ఉన్నవి. இது லூக்கா சுவிசேஷம் 21వ அதிகாரத்திலும் ఈ எழுதப்பட்டிருக்கிறது. 3 సువార్తలలో ఇదే మ్యాటరు రాయబడి ఉన్నది. இந்த 3 சுவிசேஷங்களிலும் இதே காரியம் எழுதப்பட்டிருக்கிறது. కనుక అంత్య దినములలో జరగబోయేటువంటి కార్యములను ఇక్కడ రాయబడి ఉన్నవి. கடைசி நாட்களிலே சம்பவிக்க வேண்டிய காரியங்களை குறித்து இங்கே எழுதப்பட்டிருக்கிறது. మీ యొక్క రాకడికి సూచనలు ఏంటని శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు. உம்முடைய வருகையின் அடையாளம் என்ன என்று சீஷர்கள் கர்த்தரை கேட்கிறார்கள். అప్పుడు ప్రభు యుద్ధమును గురించి, యుద్ధ సమాచారాలు జరగపోవును, అదే నా రాకడికి సూచనలు. அப்பொழுது கர்த்தராகிய இயேசு சொன்னார், யுத்தங்களையும் யுத்தத்தின் செய்தியில் கேள்விப்படுவீர்கள், அதுவே என்னுடைய வருகையின் ஓர் அடையாளம் என்றார். పూర్వకాలములలో విజ్ఞాన శాస్త్రులు వారి యొక్క ప్రమాణం ఏమిటంటే, பூர்வ காலத்திலே விஞ்ஞானிகளுடைய கொள்கை என்னவென்றால், ప్రపంచములో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు 25 సంవత్సరాలకు ఒకసారి ఒక యుద్ధము జరుగును అని కొన్ని వందల సంవత్సరాల క్రితం వారు జనాభా లెక్కను బట్టి వారు అంచనా వేసి ఉన్నారు. விஞ்ஞானிகள் பல வருடங்களுக்கு முன்னதாகவே, 100 கணக்கான வருடங்களுக்கு முன்னதாகவே 25 வருடத்திற்கு ஒரு முறை யுத்தம் நடக்கும் என்று அவர்கள் சொன்னார்கள். ప్రపంచములో ఏదో ఒక మూలన 25 సంవత్సరాలకి ఒక యుద్ధము జరుగునని ఒక అంచనా వేసి ఉన్నారు. அவ்விதமாக அவர்கள் உலகத்தின் ஏதாவது ஒரு மூலையிலே 25 வருடத்திற்கு ஒரு முறை ஒரு யுத்தம் நடைபெறும் என்று அவர்கள் சொன்னார். ఇప్పుడు 25 సంవత్సరాలకి ఒక యుద్ధము కాదు, இப்பொழுது 25 வருடத்திற்கு ஒரு யுத்தம் அல்ல, ఒక సంవత్సరానికి 25 యుద్ధాలు జరిగేటువంటి కాలము వచ్చి ఉన్నది. இப்பொழுது ஒரு வருடத்திற்கு 25 யுத்தங்கள் நடைபெறுகிற காலம் ஆயிற்று. మొదటి ప్రపంచ యుద్ధము జరిగినది, முதலாம் உலகப் போர் நடைபெறுகிறது. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధముకు మొదటి ప్రపంచ యుద్ధానికి ఎంతో గ్యాప్ లేనే లేదు. அவ்விதமாக முதலாம் உலக யுத்தத்திற்கு பின் இரண்டாம் உலகப் போர் நடைபெற்றது. அதற்கும் இதற்கும் அவ்வளவு இடைவெளி அல்ல. ఆ తర్వాత మూడో ప్రపంచ యుద్ధము కూడా రాబోతున్నది. அதற்கு பின்னதாக ஒரு மூன்றாம்
மூன்றாம் உலக யுத்தமும் கூட ఈ வரப்போகிறது. ప్రపంచ యుద్ధాలలో అనేకమైన ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరుగుతున్నది. இந்த உலக யுத்தங்களிலே அநேக விதமான உயிர் சேதமும் பொருட்சேதமும் நடைபெறுகிறது. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகும். విధంగా యుద్ధములు యుద్ధ సమాచారములు జరిగేటువంటి ఒక లాస్ట్ కాలములోనికి మనం వచ్చి ఉన్నాము. இவ்விதமாக யுத்தங்களும் யுத்தத்தின் செய்திகளும் கேள்விப்படுகிற ஒரு இறுதியின் காலத்தில் நாம் வந்திருக்கிறோம். ఎక్కడో ఇతర దేశాలలో జరుగుతున్న యుద్ధము కాదు, ஏதோ எங்கேயோ ஒரு தேசத்தில் நடைபெறுகிற யுத்தம் அல்ல. కనుక ఈ దినాలలో మన కుటుంబములో సంఘములో మన యొక్క స్నేహితుల మధ్య ఇటువంటి యుద్ధాలు జరుగుతున్నవి. ஆனால் நம்முடைய குடும்பத்திலே நம்முடைய மத்தியிலே நம்முடைய சேனைகளுக்குள்ளே யுத்தம் நடைபெறுகிறது. ఇది యుద్ధములు చివరి కాలములో జరిగినని యేసు తెలియపరిచి ఉన్నారు. இப்படிப்பட்ட யுத்தங்கள் கடைசி நாட்களிலே சம்பவிக்கும் என்று இயேசு சொன்னார். దీనిని పాత నిబంధనలో ఉన్నటువంటి యాకోబు కూడా తన 12 మంది కుమారులను పిలిపించి అంత్యకాలములో సంభవింపబోయే కార్యములు నేను మీకు తెలియజేసేదను, మీరందరూ కూడి రండి అని తన యొక్క 12 మంది పిల్లలను యాకోబు పిలిచి వారికి బోధిస్తున్నాడు. அவ்விதமாக யாக்கோபு தன்னுடைய கடைசி காலத்திலே அவன் தன்னுடைய 12 குமாரனையும் அழைப்பித்து சம்பவிக்க போற காரியங்களை நான் உங்களுக்கு சொல்லுவேன் என்று அவன் அழைப்பித்தான். ఆది కాండం 49వ అధ్యాయం మొదటి వచనము. ஆதியாகமம் 49ஆம் அதிகாரம் 1ஆம் வசனம். యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. கடைசி நாட்களில் உங்களுக்கு நேரிடும் காரியங்களை நான் உங்களுக்கு அறிவிப்பேன். క్రీస్తుకు ఈ యుగ సమాప్తిని గురించి శిష్యులకు తెలియపరిచిన విధముగా கிறிஸ்து இந்த உலகத்தின் முடிவை குறித்து சீஷர்களுக்கு அறிவித்த வண்ணமாக క్రీస్తుకు పూర్వము ఉన్నటువంటి యాకోబు పాత నిబంధనలోని అంత్యకాలములో జరగబోయే కార్యములు తన యొక్క 12 మంది కుమారులకు ఆయన బయలుపరుస్తున్నాడు. கிறிஸ்துவுக்கு முன்னதாக பழைய ஏற்பாட்டு காலத்திலேயே யாக்கோபு தன்னுடைய குமாரர்களை அழைப்பித்து உங்களுக்கு கடைசி நாட்களில் சம்பவிக்கிறவர்களை சொல்லுவேன் என்றார். ఇదే ఆది కాండం 49వ అధ్యాయము 28, 29 వాక్యాలు మనం చదువుకుందాం. இதே 49ஆம் அதிகாரம் 28, 29ஆம் வசனங்களை வாசிப்போம். ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా నేను దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். 12 గోత్రముల ఇశ్రాయేలీలను వారి తండ్రి దీవించుచు ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను అని రాయబడి ఉన్నది. 12 கோத்திரத்தார் அவர்களுடைய தகப்பன் அவர்களை ஆசீர்வதிக்கையில் அவர்களுக்கு சொன்னது இதுவான், அவனுக்குரிய ஆசீர்வாதம் சொல்லி அவனை ஆசீர்வதித்தான். కనుక 12 మందిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశీర్వాదము. அந்த 12 பேர்களுக்கும் ஒவ்வொருவனுக்கும் ஒவ்வொரு விதமான ஆசீர்வாதம். కనుక అందరికీ సమానమైనటువంటి ఆశీర్వాదము కాదు. அந்த ஆசீர்வாதம் எல்லாருக்கும் பொதுவான ஆசீர்வாதம் அல்ல. కనుక 12 మందికి 12 విధమైనటువంటి ఆశీర్వాదములు. ஏனென்றால் 12 பேருக்கும் 12 விதமான ஆசீர்வாதங்கள். ఇవి అంత్య దినములలో జరగబోయే సంభవములని యాకోబు తన యొక్క 12 మంది కుమారులని ఆయన వారికి బయలుపరుస్తున్నాడు. கடைசி நாட்களிலே உங்களுக்கு நேரிடும் காரியங்கள் இவை என்று தன் 12 குமாரர்களுக்கு யாக்கோபு சொல்கிறான். వారిలో రూబేనుని గురించి ఆస్వాదించున్నాడు. அவனில் ரூபனை குறித்து அவர் ஆசீர்வதித்தார். ఆ తర్వాత షిమియోను లేవీల గురించి కూడా ఆయన బోధిస్తున్నాడు. சிமியோனும் லேவினி குறித்து அவர் சொல்லுகிறான். ఇప్పుడు 5వ వాక్యం మనం చదువుకుందాం. இப்பொழுது 5ஆம் வசனத்தை வாசிப்போம். షిమ్యోను లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. చదవండి. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకునవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడను. యాకోబులో వారిని విభజించేదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ సిమియోను లేవీలను గురించి యాకోబు వర్ణించుతున్నాడు. இங்கே சிமியோனையும் லேவியும் குறித்து யாக்கோபு வர்ணிக்கிறான். షిమియోను లేవి వారు కూడా వారిద్దరూ యాకోబు యొక్క కుమారులుగా పిలువబడుతున్నారు. இந்த சிமியோனு லேவியும் ஏகபுத்திரராய் யாக்கோபுக்கு இருந்தார். యాకోబు యొక్క 2వ కుమారుడు 3వ కుమారులుగా వారు పిలువబడుతున్నారు. இவர்கள்
யாக்கோபின் 2வது 3வது குமாரர்களாய் அழைக்கப்படுகிறார். అయితే వారు యాకోబు కుమారులు అయినప్పటికీ కుమారులకు సపోర్ట్ గా తండ్రి మాట్లాడడం లేదు. இப்பொழுது இவர்கள் யாக்கோபுடைய குமாரராய் இருந்த போதிலும் இந்த குமாரனுக்கு சாதகமாக இப்பொழுது தகப்பனார் பேசுவதில்லை. వారు 12 మందితో యాకోబు ఏం చెప్తున్నారంటే షిమ్యోను లేవీలు అనేవారు వారు బలత్కారపు ఆయుధములు కలిగిన వారు. இப்பொழுது இந்த சிமியோனு லேவியனும் மற்ற சகோதரருக்குள்ளே இவர்கள் வேறுபட்டவர்களாய் கொடுமையின் ஆயுதங்கள் என்று சொல்கிறார். వారిద్దరూ ఖడ్గములు ధరించినటువంటి వారు. அவர்கள் பட்டயத்தை தரித்துக் கொண்ட கருவிகள். వారు బలత్కారం యొక్క ఆయుధములు కలిగిన వారు. அவர்கள் கொடுமையின் ஆயுதங்கள் தரித்துக் கொண்டவர்கள். ఆ ప్రాణమా నీవు వారి ఆలోచనలో చేరవద్దు. என் ஆத்துமாவே அவர்களுடைய ஆலோசனைக்கு உடன்படாதே. నా యొక్క ఆత్మ నీవు వారి ఆలోచనలో చేరవద్దు. என் ஆத்துமாவே நீ அவர்களுடைய ஆலோசனைக்கு உடன்படாதே. వారు షిమ్యోను లేవి బలత్కారము ఆయుధములు కలిగి ఖడ్గములు ధరించిన వారు. இந்த சிமியோனும் லேவியும் பட்டயங்களை தரித்துக் கொண்ட கொடுமையின் கருவிகளாய் காணப்படுகிறார். నా ఘనమా నీవు వారి సంఘములో చేరకూడదు. என் மேன்மையே அவருடைய கூட்டத்தில் சேராது. వారు కోపము వచ్చినప్పుడు మనుషులను చంపేవారుగా కనబడుతున్నారు. அவர்கள் கோபத்தினாலே மனுஷரை கொன்றவர்களாய் காணப்படுகிறார்கள். వారు తమ స్వేచ్ఛ చేత ఎద్దు గుదికాల నరములను తెగ నరికిన విధముగా వారు నరికి పారవేసేవారు. அவர்கள் தங்கள் அகங்காரத்திலே அரண்மனைகளை நிறுவனமாக்கி அவர்கள் வெட்டி கொன்றார்கள். వారి యొక్క కోపము వేంద్రమైనటువంటి కోపము. அவர்களுடைய கோபமோ கொடுமையான கோபம். వారు ఉగ్రతమైన వారు, కఠినమైన స్వభావము కలిగిన వారు. அவர் உக்கிரமும் மூர்க்கமும் உள்ள சுபாவம் உடையவர்கள். వారు శపింపబడిన స్వభావము కలిగిన వారు. அவர்கள் சபிக்கப்பட்ட சுபாவம் உடையவர்கள். యాకోబులో వారు విభజన కలుగజేసేవారు. அவர்கள் யாக்கோபிலே ஒரு பிரிவினை உண்டாக்கினவர்கள். ఇశ్రాయేలీల వారిని వారు చెదరగొట్టేవారు. அவர்கள் இஸ்ரவேலரை சிதறடிக்க பண்ணினவர்கள். ప్రియమైన సహోదరి సహోదరా, பிரியமான சகோதரனே சகோதரி, ఈ స్వభావాలన్నీ కూడా షిమ్యోను లేవీలో కనబడుతున్నవి. இந்த வித சுபாவங்கள் எல்லாம் சிமியோனிலும் லேவியிலும் காட்டப்பட்டது. తన యొక్క కుమారులను గురించి యాకోబు మంచిగా వారిని గురించి బోధించడం లేదు. தம்முடைய குமாரனை இவர்கள் இருவரை குறித்து யாக்கோபு அவன் பெருமையாக பேசவில்லை. సొంత తండ్రి బిడ్డలను గురించి వారిలో ఉన్నటువంటి దుష్ట స్వభావములను మిగిలిన అన్నదమ్ములకి ఆయన తెలియపరుస్తున్నాడు. தன்னுடைய குமாரர்கள் இந்த இருவரை குறித்து அவருடைய துஷ்ட சுபாவங்களை குறித்து மற்ற அண்ணன் தம்பிகளுக்கு அவர் சொல்லுகிறார். అంత్య దినములలో సంభవింపబోయే కార్యములు యాకోబు 12 మంది కుమారులను గురించి ఆయన వర్ణించుతున్నాడు. கடைசி நாட்களிலே தம்முடைய 12 குமாரர்களுக்கு சம்பவிக்கிற காரியத்தை யாக்கோபு அறிவிக்கிறார். ఇక్కడ షిమ్యోను లేవీలనేవారు వారు బహు ఆయుధములు యుద్ధములు జరిపించేవారు. இந்த சிமியோனு லேவியனு பட்டயங்கள் தெரிந்தவராய் கொடுமையான கருவிகளாய் அவர்கள் உச்சம் செய்தவர்கள். వారు యాకోబుని విభజించేవారుగా కనబడుతున్నారు. அவர்கள் யாக்கோபை பாதப்படுத்தினவர்களாக காணப்பட்டார். ఇశ్రాయేలు జనులను చెదరగొట్టేవారుగా కనబడుతున్నారు. அவர்கள் இஸ்ரவேல் ஜனங்களை சிதறடித்தவர்களாய் వారు காணப்பட்டார். శాపగ్రస్తమైన జనులుగా కనబడుతున్నారు. அவர்கள் சபிக்கப்பட்ட ஜனங்களாய் காணப்பட்டார். వారు మహా కోపము ఉగ్రత కలిగిన వారుగా కనబడుతున్నారు. அவர்கள் கோபமும் கொடுமையான உக்கிரமும் உடையவர்களாய் காணப்பட்டார். మనుషులతో యుద్ధము చేసి మనుషులను చంపేవారుగా కనబడుతున్నారు. அவர்கள் மனுஷரோடு யுத்தம் பண்ணி மனுஷரை கொன்றார்கள். ఎద్దు యొక్క గుదికాల నరముల వలన తెగ నరికేవారుగా కనబడుతున్నారు. அவர்கள் தங்கள் அகங்காரத்தினாலே அரண்களை நிர்மூலமாக்கியவர்களாக காணப்பட்டார்கள். ఈ యొక్క షిమ్యోను లేవి యొక్క స్వభావములైన మనుషులు ఈ చివరి దినాలలో మన మధ్య మన సంఘములోనే ఉన్నారని తేటగా మనం గ్రహించవలెను. இந்த சிமியோனு லேவியுடைய கொடுமையான சுபாவங்கள் உடையவர்கள் நம்முடைய மத்தியிலே நம்முடைய சபையிலே இருக்கிறார்கள் என்று நாம் உணர்ந்து கொள்கிறோம். ఇరాక్కి అమెరికా దేశానికి యుద్ధం జరిగిన విధముగా ஈராக்கிற்கும் அமெரிக்காவிற்கும் யுத்தம் நடந்தவல்லவாக ఇరాక్ భార్య అయితే భర్త అమెరికాగా కనబడుతున్నాడు. இந்த ஈராக் மனைவியாக இருந்தால் இந்த அமெரிக்கா புருஷனாக காணப்படுகிறார். కనుక భార్య భర్తే ఇరాక్ అమెరికాగా కనబడుతున్నారు. இந்த புருஷனும் மனைவியுமாகத்தான் இந்த அமெரிக்காவும் ஈராக்கும் காணப்பட்டார். అన్నదమ్ములే ఇరాక్ అమెరికాగా కనబడుతున్నారు. அண்ணன் தம்பியாகத்தான் இந்த அமெரிக்காவும் ஈராக்கும் காணப்பட்டார். కనుక ఈ విధంగా యుద్ధములు యుద్ధ సమాచారములు ఇవన్నీ కూడా అంత్యకాలములో జరిగినని ప్రభుని యేసుక్రీస్తు బోధించి ఉన్నారు. இவ்விதமாக யுத்தங்களும் யுத்தத்தின் செய்திகளும் கடைசி காலத்திலே சம்பவிக்கும் என்று சீஷர்களுக்கு இயேசு போதித்தார். ఒక
మనుషుని ఇంటి వారే అతని శత్రువులని యేసు తెలియపరిచి ఉన్నారు. ஒருவனுடைய வீட்டாரே அவனுடைய சத்துருக்கள் என்று இயேசு போதித்தார். తండ్రికి కుమారుడే విరోధమని ప్రభు తెలియపరిచి ఉన్నారు. தகப்பனுக்கு மகன் விரோதமாயிருப்பான் என்று இயேசு அறிவித்தார். తల్లికి కూతురే విరోధమని ప్రభు బోధించి ఉన్నారు. ஒரு தாய்க்கு மகளே விரோதி என்று இயேசு அறிவித்தார். కనుక తల్లికి అత్తకి కోడలు అత్తగని ప్రభు ముందుగానే తెలియపరిచారు. మామికు మరుమడుకు మామిக்கும் என்று విరోధి என்று యేసు அறிவித்தார். ఈ విధముగా పాత నిబంధనలోను నూతన నిబంధన కాలములో అనేక యుద్ధములను గురించి శత్రువులను గురించి అంత్య దినములో జరబోయే కార్యములని యేసు బోధించి ఉన్నారు. அவ்விதமாக பழைய ஏற்பாட்டு காலத்திலும் புதிய ஏற்பாட்டு காலத்திலும் அநேக யுத்தங்களை குறித்து சம்பவிக்கிற யுத்தங்களை குறித்து యేసు அறிவித்தார். మీ యొక్క రాకడికి యుగ సమాప్తికి సూచనలేంటని శిష్యులు ప్రభువుని అడిగి ఉన్నారు. உம்முடைய வருகைக்கும் உலகத்தின் முடிவுக்கும் அடையாளம் என்ன என்று சீஷர்கள் இயேசுவிடம் கேட்டார்கள். అప్పుడు యేసు ఈ కార్యములన్నీ కూడా బోధించుకుంటూ ఆయన వచ్చి ఉన్నారు. அப்பொழுது கர்த்தராகிய இயேசு இந்த காரியங்களை அவர்களை போதித்துக் கொண்டு வந்தார். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ మూడవ అనుభవం ఏంటన్నది இது மூன்றாவது காரியமாய் காணப்படுகிறது. చూచినట్లయితే நான்காவதாக பார்க்கும்போது కలవరపడకుండా చూసుకోండి అని ప్రభువారు బోధించి ఉన్నారు. நீங்கள் கலங்காதிருப்பீர்களாக என்று கர்த்தராகிய இயேசு போதித்தார். ఇవన్నీ మీరు వినినప్పుడు కలవరపడకుండా చూసుకోనుడి. இவைகள் எல்லாவற்றையும் நீங்கள் கேட்கும் போது கலங்காதபடிக்கு எச்சரிக்கையாயிருங்கள் என்று அவர் சொன்னார். కలవరపడకుండా చూసుకోనుడి. கலங்காதபடிக்கு எச்சரிக்கையாயிருங்கள். యేసు ఈ లోకములో ఉన్నప్పుడే తన శిష్యులు కలవరపడి ఉన్నారు. கர்த்தராகிய இயேசு இந்த உலகத்திலே அவர்களோடு கூட இருக்கும் போதே சீஷர்கள் கலங்கினார். ఆయన ఈ లోకములో నుండి ఎత్తబడే సమయంలో அவர்கள் அந்த கர்த்தராகிய இயேசு அவர்கள் நடுவிலிருந்து பரத்துக்கு ஏறெடுத்தப்படு నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలాలు ఉన్నవి. என் பிதாவின் வீட்டில் அநேக வாசஸ்தலங்கள் உண்டு. నేను ఆ స్థలము సిద్ధపరచడానికి నేను వెళుచున్నాను. நான் ஒரு இடத்தை உங்களுக்காக ஆயத்தம் பண்ண போகிறேன். మరలా నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండాలని ప్రభు బోధించి ఉన్నాడు. நான் மறுபடியும் திரும்பி வரும் வரைக்கும் நீங்கள் இங்கே இருக்க வேண்டும் என்று அவர் சொன்னார். అప్పుడు శిష్యులు వారు కలవరపడిన వారుగా కనబడుతున్నారు. அப்பொழுது சீஷர்கள் கலங்கினவர்களாக காணப்பட்டார். వారి యొక్క హృదయము కలవరపడినది. அவருடைய இருதயம் கலங்கினது. ప్రభువా మిమ్మల్ని నమ్మి సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించి ఉన్నాము. கர்த்தாவே உம்மை நம்பி எல்லாவற்றையும் விட்டு பின்பற்றினோமே. 3.5 సంవత్సరములో నిన్ను వెంబడించి ఉన్నాము. 3.5 வருடங்களாக உம்மை பின்பற்றினோமே. 3.5 సంవత్సరములో మీ యొక్క ఘనమైన సేవను చేసి ఉన్నాము. இந்த 3.5 வருடமாக உடைய கனமான ஊழியத்தை நாங்கள் செய்தோம். 3.5 సంవత్సరములో అనేకమైన అద్భుతాలు చేసి ఉన్నాము. 3.5 வருடங்களிலே அநேக விதமான அற்புதங்களை செய்தோம். 3.5 సంవత్సరములో మీతో పాటే మేము తిని తాగి విశ్రాంతి పొంది ఉన్నాము. 3.5 வருடங்களாக உம்மோடு கூட நாங்கள் புசித்து குடித்து இளைப்பாறினோமே. సడన్ గా ప్రభు వారి మధ్యలో నుండి ఆరోహణమైపోయే సమయం వచ్చినది. இப்பொழுது திடீரென்று அவர்களை விட்டு கர்த்தர் பரத்துக்கு ஏறெடுக்கப்படும் வேலை வந்தது. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాను. நான் என் பிதாவிடத்திற்கு போகிறேன். మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతాను. நான் மறுபடியுமாக உங்களை வந்து எடுத்து అక్కడ செல்வேன். అనేకమైన స్థలాలు ఉన్నవి. என்னுடைய பிதாவின் வீட்டில் அநேக வாசஸ்தலங்கள் உண்டு. అప్పుడు శిష్యులు వారు కలవరపడిన వారుగా కనబడుతున్నారు. அப்பொழுது சீஷர்கள் கலங்கினவர்களாக ఇక காணப்பட்டார்கள். మీదట మాకు లోకములో దిక్కు ఎవరు? இந்த உலகத்திலே எங்களுக்கு திக்கு யார்? ఇక మేము ఎవరిని వెంబడించాలి? இனிமேல் நாங்கள் யாரை பின்பற்றுவோம்? అప్పుడు వారందరూ కలవరముతో నిండిన వారుగా కనబడుతున్నారు. இப்பொழுது சீஷர்கள் யாவரும் கலவரத்தோடு இருக்கிறார். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே అప్పుడు சகோதரியே, యేసు తెలియపరుచున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు కనుక నా యందును మీరు విశ్వాసం ఉంచండి. அப்பொழுது இயேசு சொன்னார், தேவனிடத்தில் விசுவாசமாயிருங்கள், என்னிடத்தில் నా விசுவாசமாயிருங்கள். యందు విశ్వసించిన వాడు ఎన్నడూ కలవరపడడు. என்னிடத்தில் விசுவாசிக்கிறவன் ஒருபோதும் கலக்கமடையா. విశ్వాసం లేని సమయంలో కలవరపడేవారుగా కనబడుతున్నాము. நாம் விசுவாசம் இல்லாத நேரத்திலே கலங்கினவர்களாக காணப்படுகிறோம். విశ్వాసము మన హృదయంలో ఉన్నట్లయితే హృదయంలో కలవరానికి చోటు లేనే లేదు. நம்முடைய இதயத்திலே விசுவாசம் இருக்குமானால் இதயத்திலே கலக்கம் வருவதற்கு வழியே இல்லை. దీనినే విశ్వసించువాడు కలవరపడునని యెషయా గ్రంథములో రాయబడి ఉన్నది. தேவனை விசுவாசிக்கிறவன் ஒருபோதும் கலக்கமடையான் என்று ஏசாயாவிலே எழுதப்பட்டிருக்கிறது. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ஏசாயா புஸ்தகம் 28ஆம் அதிகாரம் 16ஆம் வசனம். ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు,
సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, స్థిరమైన పునాది అయిన రాయి, మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. விசுவாசிக்கிறவன் பதறான். కనుక మన హృదయములో విశ్వాసం అనేది ఉండాలి. அப்படியானால் நம்முடைய இருதயத்திலே விசுவாசம் இருக்க வேண்டும். మన హృదయములో విశ్వాసం ఉన్నట్లయితే కలవరం అది మన యొద్దకు రానే రాదు. நம்முடைய இருதயத்திலே விசுவாசம் இருக்குமானால் கலக்கம் ஒருபோதும் வராது. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, இப்பொழுது மத்தேயு சுவிசேஷம் 24ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், కనుక మీరు కలవరపడకుండా చూచుకొనుడి, கலங்காதபடிக்கு எச்சரிக்கையாருங்கள். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். కలవరపడకుండా మనం చూసుకోవాలి. கலங்காதபடிக்கு நாம் எச்சரிக்கையா இருக்க வேண்டும். దావీదు ఒక సందర్భంలో తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. இந்த தாவீது தன்னுடைய கர்த்தராகிய தேவனாகிய கர்த்தரை நோக்கி அவன் தைரியம் எடுத்துக்கொண்டான். ఆయన భూమి మీద జీవించే దినాలలో అమాలేకీయులు వచ్చి సిక్లగ పట్టణాన్ని కాల్చివేసి ఉన్నారు. அவன் பூமியிலே இருந்த நாட்களிலே அமலேக்கியர் வந்து சிக்லாக் பட்டணத்தை சுட்டெரித்தார்கள். ఆ బూడిదగా ఆ పట్టణమును కాల్చివేసి ఉన్నారు. அந்த பட்டணத்தை எரித்து சாம்பலாக மாற்றினார்கள். అప్పుడు దావీదుకి ఏడవటానికి కూడా ఓపిక లేని విధముగా ఆయన బిగ్గరగా ఏడ్చి ఉన్నాడు. இப்பொழுது இந்த தாவீது அழுவதற்கு கூட பலனில்லாத வரைக்கும் அவன் அதிகமாய் அழுதான். ప్రియమైన దేవుని జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఆ సమయంలో దావీదు దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. அப்பொழுது தாவீது தேவனாகிய கர்த்தருக்குள் தன்னை திடப்படுத்திக் கொண்டான். కనుక దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని ద్వారా, అభిషేకం ద్వారా, విశ్వాసము ద్వారా ఈ కలవరము నుండి మనం విడుదల పొందాలి. அவ்விதமாக தேவனுடைய வசனத்தின் மூலமாக, தேவனுடைய அபிஷேகத்தின் மூலமாக, தேவ பலத்தினாலே நாம் தைரியப்பட வேண்டும். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். కార్యములన్నీ కూడా వినినప్పుడు మీరు కలవరపడకుండా చూసుకోండి అని ప్రభు బోధించి ఉన్నాడు. இந்த காரியங்களை நீங்கள் கேட்கும் போது நீங்கள் கலக்கமடையாதபடிக்கு எச்சரிக்கையார்கள் என்றார். కనుక కలవరపడకుండా ఉండే నిమిత్తమై దేవుడు మనకు ఒక అభిషేకమును అనుగ్రహించి ఉన్నాడు. கலங்காதபடிக்கு தேவன் நமக்கு ஒரு அபிஷேகம் தந்திருக்கிறார். అభిషేకము ద్వారా మనము కాపాడుకోవాలి. அபிஷேகத்தின் மூலமாக நாம் காப்பாற்றிக் கொள்ள வேண்டும். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇది 4వ అనుభవం అంటున్నది. இது 4வது அனுபவம். 5వదిగా మనం చూసినట్లయితే 5வதாக நாம் பார்க்கும்போது 7వ వచనం చదవండి. 7ஆம் வசனம். జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. ஜனத்துக்கு விரோதமாய் ஜனமும், ராஜ்யத்துக்கு விரோதமாய் ராஜ்யமும் எழும்பும். జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచునని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. ஜனத்துக்கு விரோதமாய் ஜனமும், ராஜ்யத்துக்கு விரோதமாய் ராஜ்யம் எழும்பும் என்று இயேசு சொன்னார். జనము మీదికి జనమును లేచును అని రాయబడి ఉన్నది. ஜனத்துக்கு விரோதமாய் ஜனம் எழும்பும் என்று எழுதப்பட்டிருக்கிறது. ఒక జనమునకు విరోధముగా మరొక జనము లేపబోతున్నారు. ஒரு ஜனத்துக்கு விரோதமாய் இன்னொரு ஜனம் எழும்ப போகிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అనగా ఇది భాష వ్యత్యాసమును లేదా జాతి వ్యత్యాసమును ఇది బయలుపరుచున్నది. இது பாஷ வித்தியாசத்தையும் ஜாதி வித்தியாசத்தையுமே காட்டுகிறது. కనుక ఒక దేశము, ఒక జనము మరొక జనం మీదకి యుద్ధానికి పోతున్నారు. ஒரு தேசத்து ஜனங்கள் இன்னொரு தேசத்து ஜனங்களோடு யுத்தத்திற்கு செல்கிறார். జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. ஜனத்துக்கு விரோதமாய் ஜனமும், ராஜ்யத்துக்கு விரோதமாய் ராஜ்யமும் எழும்பும். ఒకనొక కాలములో జనాభా తక్కువ కాబట్టి ఏ సమస్య వారికి లేనే లేదు. முன்னொரு காலத்திலே ஜனத்தொகை குறைவாயிருந்தபடியினால் எந்த பிரச்சனையும் இல்லை. ఇప్పుడు జనము ఎక్కువ, జనాభా సంఖ్య పెరిగినందువల్ల జనం మీదికి జనమును లేచుచున్నది. இப்பொழுது ஜனத்தொகை பெருகினபடியினால் ஜனத்துக்கு விரோதமாக ஜனம் எழும்புகிறது. ఒక దేశమునకు సంబంధించిన జనులు మరొక దేశం మీదకి యుద్ధానికి పోతున్నారు. ஒரு தேசத்து ஜனங்கள் இன்னொரு தேசத்து ஜனங்கள் மீது யுத்தத்திற்கு போகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇది క్రీస్తు రాకడ ముందు భూమి మీద జరిగేటువంటి పలు సంభవములని యేసు వారికి బోధించి ఉన్నాడు. இது கர்த்தராகிய இயேசு கிறிஸ்து வருகைக்கு முன்னதாக பூமியிலே சம்பவிக்க வேண்டிய அடையாளங்கள் என்று அவர் சொன்னார். ఇది పాత నిబంధనలోనే రాయబడి ఉన్నది. இது பழைய ஏற்பாட்டு காலத்திலேயே எழுதப்பட்டிருக்கிறது. ఉదాహరణ, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం మీదకి, ఐగుప్తుకి కరువు వచ్చినప్పుడు 70 మంది యాకోబు యొక్క సంతానం వెళ్లారు. இந்த இஸ்ரவேல் ஜனங்களுக்கு அவர்கள் தேசத்திலே பஞ்சம் வந்தபோது அவர்கள் எகிப்துக்கு பிரயாணமாய் 78 பேர் யாக்கோபின் குடும்பத்தார் சேர்ந்தார்கள். నిర్గమాకాండ 1వ అధ్యాయం 1వ వచనానికి మనం వచ్చినట్లయితే, யாத்ராகமம் 1ஆம் அதிகாரம் 1ஆம் வசனத்துக்கு வருவோம் என்றால்,
ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేరులు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. కరువు వచ్చినప్పుడు ఐగుప్తులోనికి వారు వచ్చినప్పుడు యాకోబు యొక్క వంశము వారు 70 మంది. இப்பொழுது இந்த பஞ்சம் வந்தபோது இந்த யாக்கோபின் குடும்பத்தார் எகிப்துக்கு பிரயாணமாய் போனவர்கள் 70 பேர். అయితే 70 మందిగా వచ్చినటువంటి ఇశ్రాయేలీలు వారు ఆశీర్వాదం పొంది లక్షల మందిగా మార్చబడి ఉన్నారు. இந்த 70 பேராக வந்த இந்த இஸ்ரவேல் ஜனங்கள் ஆசீர்வாதம் பெற்று லட்சக்கணக்கில் பெருகினார்கள். అప్పుడు ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నారు, మన దేశంలోనికి వచ్చిన ఇశ్రాయేలీలు మనకంటే విస్తారముగా ఉన్నారు. రేపు యుద్ధం వచ్చినట్లయితే వారే గెలుస్తున్నారు, మనం ఓడిపోతున్నాము. அவ்விதமாக பார்வோன் ராஜா சொல்லுகிறான், இந்த இஸ்ரவேல் ஜனங்கள் இப்பொழுது பலுகி பெருகி நம்மை பார்க்கிலும் அதிகமாயிருக்கிறார்கள். ஒரு யுத்தம் வருமானால் அவர்கள் நம்மை தோற்கடிப்பார்கள் என்று நினைத்தான். ఇక మీదట వారు విస్తరింపబడకుండా ఉండాలంటే వారి ఎడల కుయుక్తిగా మనం ప్రవర్తించి వారితో మనం యుద్ధం చేయాలి. அவ்விதமாக இவர்களை நாம் ஜெயிக்க வேண்டும் என்றால் தந்திரத்தை உபயோகித்து இவர்களை நாம் ஜெயிக்க வேண்டும் என்றால் 9వ వచనం నుండి చదువుకుందాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 9వ వచనం నుండి. யாத்ராகமம் 1వ అధ్యాయం 9వ వచనத்திலிருந்து. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్లిపోదురేమో అనెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇశ్రాయేలు జనులకి ఐగుప్తీయులకి ఈ రెండు జన సమూహానికి ఒక యుద్ధం ఇక్కడ జరుగుతున్నది. இங்கே இஸ்ரவேல் ஜனங்களுக்கும் எகிப்தியருக்கும் மத்தியில் ஒரு யுத்தம் நடைபெறுகிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇశ్రాయేలు యొక్క జనము వారు దేవుని వల్ల ఆశీర్వదింపబడి విస్తారముగా ఉన్నారు. இந்த இஸ்ரவேல் ஜனங்கள் தேவனால் ஆசீர்வதிக்கப்பட்டு பலுகி பெருகினார்கள். ఇక్కడ ఐగుప్తీయులు వారు కొద్దివారుగా కనబడుతున్నారు. இங்கே எகிப்தியரோ அவர்கள் கொஞ்சம் பேராய் காணப்படுகிறார்கள். ఫరో రాజు వారితో చెబుతున్నాడు, ఇక మీదట యుద్ధములో కలిగినట్లయితే ఇశ్రాయేలీలు వారు మనకంటే ఎక్కువగా విస్తరించి ఉన్నారు. இப்பொழுது இந்த யுத்தம் நடைபெறுமானால் இஸ்ரவேல் ஜனங்களும் நம்மை பார்க்கலாம் அதிகமாயிருக்கிறார்கள். కనుక యుద్ధము జరిగినప్పుడు వారు దోసుకొని పోవుదురు. அவ்விதமாக யுத்தம் நடைபெறும் போது அவர்கள் நம்மை தோற்கடித்து போவார்கள். వారు విస్తరించకుండా ఉండాలంటే మనము కుయుక్తిగా వారి ఎడల జరిగించాలి. அப்படியானால் அவர்களை கட்டுப்படுத்தும்படியாக ஒரு உபாயம் பண்ண வேண்டும் என்று அவன் சொல்கிறான். కనుక ఈ విధంగా అంత్య దినములలో జనము మీదికి జనమును లేచునని ప్రభువు బోధించి ఉన్నాడు. அவ்விதமாகவே கடைசி நாட்களிலே ஜனத்துக்கு விரோதமாக ஜனம் எழும்பும் என்று இயேசு போதித்தார். ఈ దేశములో అనేకమంది ప్రపంచములో కోట్ల కొలది జనులు కనబడుతున్నారు. உலகத்திலே கோடிக்கணக்கான ஜனங்கள் காணப்படுகிறார்கள். అయితే జనము మీదికి జనము యుద్ధములు లేచుచున్నవి. ஜனக்கு விரோதமாய் ஜனம் எழும்புகிறது. ఆ తర్వాత రాజ్యము మీదికి రాజ్యము లేచున్నది. அதற்கு பின்னதாக ராஜ்யத்திற்கு விரோதமாக ராஜ்யம், జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును. ஜனத்துக்கு விரோதமாக ஜனமும் ராஜ்யத்துக்கு விரோதமாக ராஜ்யமும் எழும்பும். దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇప్పుడు భారతదేశంలో 18 రాష్ట్రాల వారు మా యొక్క రాష్ట్రాన్ని విభజించమని వారు సెంట్రల్ని కోరుచున్నారు. இப்பொழுது இந்த இந்தியா தேசத்திலே 18 மாநிலங்களை சேர்ந்தவர்கள் எங்களுடைய மாநிலத்தை எங்களுக்கு பிரித்து கொடுங்கள் என்று அவர்கள் போராடுகிறார்கள். ఆంధ్ర దేశంలో తెలంగాణ ఇవ్వమని వారు ఏ విధంగా కోరుచున్నారు? இந்த ஆந்திரா தேசத்திலே தெலுங்கானாக்காரர்கள் எவ்விதமாக போராடுகிறார்களோ ఈ విధంగా 18 రాష్ట్రాల వారు సెంట్రల్ కోరుచున్నారు, మాకు కూడా రాష్ట్రాన్ని విభజించండి. அவ்விதமாக இன்னும் 18 பேர் இவ்விதமாக எங்கள் மாநிலங்களை பிரித்துக் கொடுங்கள் என்று அவர்கள் போராடுகிறார்கள். కనుక జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచున్నవి. ஆகையால் ஜனத்துக்கு விரோதமாக ஜனமும் ராஜ்யத்துக்கு விரோதமாக ராஜ்யமும் எழும்பும். ఈ సంభవములన్నీ కూడా క్రీస్తు రాకడకి ముందు జరుగునని యేసు బోధించి ఉన్నాడు. இந்த சம்பவங்கள் எல்லாம் கிறிஸ்துவின் வருகைக்கு முன்னதாக நடைபெறும் என்று இயேசு போதித்தார். దేవుని యొక్క రాకడకు ముందు
భూమి మీద ఈ కార్యములన్నీ జరుగునని యేసు శిష్యులకు తెలియపరిచి ఉన్నారు. தேவனுடைய வருகைக்கு முன்னதாக பூமியிலே இந்த காரியங்கள் சம்பவிக்கும் என்று శిష్యులకు యేసు బోధిத்தார். ఇవన్నీ వేదనలకు ప్రారంభమని రాయబడి ఉన్నది. இவைகளெல்லாம் வேதனைக்கு ஆரம்பம் என்றார். దేవునికి స్తోత్రం కలగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாக. ఆ తర్వాత 8వ వచనములో అక్కడక్కడ కరువులను భూకంపములు జరుగును అని రాయబడి ఉన్నవి. அங்கே பஞ்சங்களும் கொள்ளை நோய்களும் பூமி அதிர்ச்சிகளும் பல இடங்களில் உண்டாகும் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாக. కరువులను భూకంపములను కలుగును, ఇవి వేదనలకు ప్రారంభము. பஞ்சங்களும் கொள்ளை நோய்களும் பூமி அதிர்ச்சிகளும் உண்டாகும், இவைகள் வேதனைக்கு ஆரம்பம். కరువులు భూకంపములు సంభవించును. பஞ்சங்களும் பூமி அதிர்ச்சிகளும் உண்டாகும். బైబిల్లో ఎన్నో భూకంపముల గురించి రాయబడి ఉన్నవి. வேதாகமத்திலே எத்தனையோ பூமி அதிர்ச்சிகள் குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక భూకంపములు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నవి. ஆதியாகமத்திலிருந்து இந்த வெளிப்படுத்தின விசேஷம் வரைக்கும் பரிசுத்த வேதாகமத்திலே అనేక பூமி அதிர்ச்சிகளை குறித்து எழுதப்பட்டிருக்கிறது. సమీప కాలములో జపాన్కు వచ్చిన, టోక్యోకు వచ్చిన భూకంపం 100 సంవత్సరాల క్రితం వచ్చినది. இந்த சமீபத்திலே ஜப்பானிலே டோக்கியோவிலே வந்த பூகம்பம் 100 வருடங்களுக்கு முன்னதாகவும் வந்தது. 1922వ సంవత్సరములో జపాన్కి ఈ యొక్క భూకంపం సంభవించింది. 1922 வருடத்திலே இப்படிப்பட்ட ஒரு பூகம்பம் ஜப்பானுக்கு வந்தது. 22వ సంవత్సరం 23వ సంవత్సరములో ఈ యొక్క జపాన్కి టోక్యోకి భూకంపం సంభవించింది. 22 23 வருடங்களே ஜப்பானுக்கு டோக்கியோவிலே இவ்விதமான பூகம்பமே வந்தது. అప్పుడు 14,300 మంది ఆ కాలంలోనే చనిపోయారు. அந்த காலத்திலேயே 14,300 பேர் மரித்தார். 100 సంవత్సరాల తరువాత మరలా ఆ దేశానికి ఈ భూకంపం సంభవించింది. 100 வருடங்களுக்கு பின்னதாக மறுபடியுமாக அதே இடத்திலே பூகம்பம் வந்தது. ఈ భూకంపములన్నీ కూడా ప్రభు యొక్క రాకడికి సూచనలని యేసు బోధించి ఉన్నాడు. இந்த பூமி அதிர்ச்சிகள் எல்லாம் கிறிஸ்துவின் வருகைக்கு அடையாளம் என்று இயேசு போதித்தார். అక్కడక్కడ కరువులను, యుద్ధములను, భూకంపములు సంభవించును. அங்கே பஞ்சங்களும் யுத்தங்களும் இந்த பூமி அதிர்ச்சிகளும் உண்டாகும் என்றார். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ భూకంపముల గురించి మనం నేర్చుకోవడానికి సమయం చాలదు. இந்த பூமி அதிர்ச்சி குறித்து நாம் கற்றுக்கொள்ள நேரம் போராது. దేశంలో ఏదో ఒక మూలన భూకంపము కలుగుతూనే ఉన్నది. உலகத்தின் ஏதோ ஒரு மூலையிலே பூமி அதிர்ச்சி நடைபெற்றுக் கொண்டிருக்கிறது. భూకంపము కంటే కరువులు ఈ భూమి మీద ఎక్కువగా కనబడుతున్నవి. இப்பொழுது பூமி அதிர்ச்சியை பார்க்கிலும் பஞ்சங்கள் அதிகமாக காணப்படுகிறது. కరువులు అనగా ఆహారము అనేటువంటి కరువు కాదు. இந்த பஞ்சம் என்றால் ஆகாரம் கிடைக்காத பஞ்சம் அல்ல. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். కరువు అని చెప్పినప్పుడు ఇందులో అనేక భాగాలు ఉన్నవి. இந்த பஞ்சங்கள் என்று சொல்லும் போது இந்த பஞ்சத்திலே అనేక విధமான భాగங்கள் உண்டு. ముఖ్యంగా ఈ కరువులలో ఒక ప్రధానమైన కరువు ఏమిటంటే నిరుద్యోగ సమస్య. இந்த பஞ்சத்திலே விசேஷமான முக்கியமான ஒரு பஞ்சம் எதுவென்றால் பற்றாக்குறை. కనుక ఉద్యోగము లేనివారు, నిరుద్యోగులు ఎంతో మంది ఈ భూమి మీద కనబడుతున్నారు. இந்த வேலையில்லா குறையினாலே అనేక காணப்படுவார்கள். కనుక ఉద్యోగములో నుండి పదవీ విరమణ రిటైర్ అయిన వారు కూడా ఈ యొక్క కరువు వారికి సంభవిస్తుంది. இந்த வேலையிலிருந்து அவர்கள் ஓய்வு பெற்றவர்களுக்கு கூட இந்த பஞ்சம் உண்டாகும். కరువులు అని చెప్పినప్పుడు మన కంటికి కనబడేటువంటి శ్రమల కాలములో కలిగేటువంటి కరువు కాదు. இது பஞ்சம் என்றால் நம் கண்ணுக்கு காணப்படுகிற உபதிரவாத்து காலத்து பஞ்சம் அல்ல. శ్రమల కాలములో జరిగే కరువు అది మహాభయంకరమైనటువంటి కరువు. இந்த உபதிரவ காலத்திலே வரப்போகிற பஞ்சமோ அது மிக பெரிய கொடுமையான பஞ்சம். ఆ కరువు భూమి పుట్టిన మొదలుకొని ఇంతవరకు అటువంటి కరువు శ్రమ జరగలేదు. பூமி உண்டான நாள் முதல் அன்று வரை அப்படிப்பட்ட ஒரு பஞ்சம் உண்டானதே இல்லை. ఇక మీదట కూడా అటువంటి శ్రమలు, అటువంటి కరువులు కలగనే కలగవు. இனிமேலும் அப்படிப்பட்ட ஒரு பஞ்சமும் அப்படிப்பட்ட ஒரு உபத்திரவம் உண்டாகாது. దాని గురించి మనం బైబిల్ యొక్క గ్రంథములో చూచినట్లయితే அதை குறித்து வேதாகமத்திலே நாம் பார்ப்போம் என்றால் 20వ వచనం చదవండి. 20ஆம் வசனம், 24, 20. மத்தேயு 24:20. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అటు శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు. இந்த உலகத்தின் ஆரம்பத்திலிருந்து
இப்பொழுது வரைக்கும் அப்படிப்பட்ட ஒரு உபத்திரவம் உண்டானதில்லை. ఇక ఎప్పుడునో అటువంటి మహాశ్రమ కలగబోదు. இனிமேல் எப்போது கூட அப்படிப்பட்ட உபத்திரவம் உண்டாகும். యేసుక్రీస్తు రాకడకు మునుపు కరువులు, యుద్ధములు, భూకంపములు, తెగుళ్ళు కలుగునని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகைக்கு முன்னதாக பஞ்சங்களும் கொள்ளை நோய்களும் భూమి அதிர்ச்சிகளும் யுத்தங்களும் நடைபெறும் என்றார். అనగా కరువులు భూమి మీద జరుగునని ప్రభు బోధించి ఉన్నాడు. பஞ்சங்கள் பூமியின் மேல் உண்டாகும் என்று கர்த்தர் போதித்தார். ఆ కరువు అని చెప్పినప్పుడు మొట్టమొదటి ప్రధానమైన కరువు నిరుద్యోగ సమస్య. இந்த பஞ்சங்களிலே மிகவும் அதிகமான கொடுமையான பஞ்சம் என்னவென்றால் வேலையில்லா திண்டாட்டம். ఎంతో మంది ఉద్యోగము కొరకు ప్రయాసపడుతున్నారు, కానీ ఉద్యోగము వారికి దొరకటం లేదు. எத்தனையோ பேர் வேலைக்காக பிரயாசப்படுகிறார்கள் என்றாலும் அவர்களுக்கு வேலை இல்லை. కొంతమంది వచ్చి వారు తెలియపరిచే సమస్య ఏమిటంటే ఎన్నో ఉద్యోగాలు ప్రయత్నం చేసినా మాకు ఏది కూడా సెట్ అవట్లేదండి, ప్రార్థన చేయమని అడుగుతున్నారు. சிலர் வந்து சொல்லுகிறார், அவர்களுக்கு இருக்கிற ஒரு முக்கியமான பிரச்சனை என்னவென்றால் எத்தனையோ வேலைக்காக பிரயாசப்பட்ட போதிலும் வேலையே கிடைப்பதில்லை. అయినట్లయితే ఒక ఉద్యోగము దొరికితే అది నెల 2 నెలలు ఉంటుంది, మరలా అది ఊడిపోతుంది. இல்லை என்றால் ஒரு வேலை கிடைத்தால் 2-3 மாதங்கள் இருக்கிறது, பின்னாலே போய்விடுகிறது. అటువంటి ఒక కరువు కాలములో అనిక మనము దిగి వచ్చి ఉన్నాము. அப்படிப்பட்ட ஒரு பஞ்ச காலத்திலேதான் நாம் இறங்கி வந்திருக்கிறோம். వేద గ్రంథములో మరొక చోట ఒక వాక్యము రాయబడి ఉన్నది. வேதாகமத்திலே இன்னொரு இடத்திலே ஒரு வசனம் எழுதப்பட்டிருக்கிறது. కూలి పని చేసుకునే వారు ఎంత వెతికినా కూడా కూలి పని కూడా వారికి దొరకదని రాయబడి ఉన్నది. இந்த கூலி வேலைக்காக கூலிக்காரர் எவ்வளவுதான் வேலையை தேடின போதிலும் ஒரு கூலி வேலை கூட அவர்களுக்கு கிடைப்பதில்லை. ఉద్యోగస్తులకి ఉద్యోగము దొరకడం లేదు, வேலை செய்பவர்களுக்கு உத்தியோகம் கிடைப்பதில்லை. కూలి పని చేసుకునే వారికి కూలి దొరకడం లేదు, கூலி வேலை செய்பவர்களுக்கு கூலி கிடைப்பதில்லை. కనుక పశువులకి మేత కూడా దొరకడం లేదు. இல்லாவிட்டால் மிருகங்களுக்கு மேய்ச்சல் கூட கிடைப்பதில்லை. ఈ విధంగా ఒక కరువు కాలములోనికి ఇప్పుడు మనం వచ్చి ఉన్నాము. இப்படிப்பட்ட ஒரு பஞ்ச காலத்துக்குள்ளே நாம் கடந்து வருகிறோம். కరువులను, యుద్ధములు, భూకంపములు కలుగునని యేసు తెలియపరిచి ఉన్నాడు. பஞ்சங்களும் கொள்ளை நோய்களும் பூகம்பங்களும் உண்டாகும் என்று இயேசு அறிவித்தார். మరి కొంతమందికి ఉద్యోగం ఉన్నప్పటికీ ఆ కుటుంబము కరువుగానే కనబడుతున్నది. சிலருக்கு உத்தியோகம் இருந்த போதிலும் அந்த குடும்பம் பஞ்சத்திலேயே காணப்படுகிறது. వ్యాపారము, ఉద్యోగము, అన్ని ఇల్లు, వాకిలి, వ్యవసాయం ఉన్నప్పటికీ ఆ ఇల్లు కరువుగానే ఉంటుంది. அவர்களுக்கு உத்தியோகமும் வியாபாரமும் இல்லும் வசதிகளும் இருந்தாலும் கூட அவர்களுடைய வீடு பஞ்சத்திலேயே காணப்படுகிறது. భార్య, భర్తలు, పిల్లలు అందరూ ఉద్యోగం చేసినప్పటికీ అప్పుల పాలై ఆ కుటుంబం అప్పులలో మునిగిపోయి ఉన్నది. புருஷனும் மனைவியும் பிள்ளைகளும் வேலை செய்தாலும் அந்த குடும்பம் பஞ்சத்திலேயே கடனிலேயே காணப்படுகிறது. అందరూ వ్యాపారం చేసినప్పటికీ ఆ వ్యాపారం నష్టపోయి కరువులోనే వారు ఉంటున్నారు. எல்லாரும் வியாபாரம் செய்தாலும் கூட அந்த வியாபாரத்திலே நஷ்டப்பட்டு அவர்கள் பஞ்சத்திலேயே காணப்படுகிறார். ఈ ఉదయకాల సమయంలో మన మధ్య అప్పులు లేనివారు, సమస్యలు లేనివారు ఏదో ఒక పావు భాగము మాత్రమే ఉంటున్నారు. இந்த காலவேளையிலே நம்முடைய மத்தியிலே அப்படிப்பட்ட கடன் இல்லாதவர்கள், பிரச்சனை இல்லாதவர்கள் ஒரு கால் பாகம் தான் இருக்கிறார்கள். ఏ కరువు లేనివారు 1/4 మాత్రమే ఉన్నారు. எந்த பஞ்சமும் இல்லாதவர்கள் 1/4 மாத்திரம் தான் காணப்படுகிறார்கள். మిగిలిన ఉద్యోగము కలిగి, వ్యాపారము కలిగి, అన్ని వసతులు కలిగిన వారు కూడా ఈ కరువు సమస్యతో పీడింపబడుతున్నారు. இன்னும் உத்தியோகம் இருந்தாலும் வியாபாரம் இருந்தாலும் அவர்களுக்குள்ளே இன்னும் பஞ்சம் காணப்படுகிறது. కనుక కరువు, తెగుళ్ల చేత పీడింపబడుతున్నారు. அவர்கள் பஞ்சங்களினாலும் கொள்ளை நோய்களால் பீடிக்கப்பட்டிருக்கிறார்கள். ఈ తెగుళ్లే వ్యాధులను బయలుపరుచున్నది. இந்த கொள்ளை நோய்கள் வியாதியை காட்டுகிறது. డాక్టర్లు గుర్తుపట్టలేని వ్యాధులు ఇప్పుడు మనుషుల మధ్యలో క్రియేట్ చేస్తున్నవి. மருத்துவர்கள் கண்டுகொள்ளாத வியாதிகள் மனுஷனுக்குள்ளே இப்பொழுது காணப்படுகிறது. వ్యాధులు పెరిగిపోతున్నవి, మందులు మాత్రము వాటిని ఇంకా కనిపెట్టలేదు. இப்பொழுது வியாதிகள் பெருகுகின்றன, அதற்கேற்ற மருந்துகளை வைத்தியர்களால் கண்டுபிடிக்கப்படுகிறது. ఆ మందును కనిపెట్టే లోపు ఈ పేషెంట్ చచ్చిపోతున్నాడు. அந்த மருந்தை கண்டுபிடிக்கும் முன்னதாக அந்த வியாதியஸ்தன் மரிக்கிறார். ఈ విధముగా కరువులు, తెగుళ్లు, వ్యాధులు, యుద్ధములు క్రీస్తు రాకడకు ముందు జరుగునని ప్రభువు సెలవిచ్చి ఉన్నారు. விதமாக யுத்தங்களும் பஞ்சங்களும் கொள்ளை நோய்களும் பூமி எதிர்ச்சிகளும் கிறிஸ்துவின் வருகைக்கு முன்னதாக நடக்கும் என்று இயேசு அறிவித்தார். తండ్రి, మీ యొక్క రాకడికి, యుగ సమాప్తికి సూచనలేవని శిష్యులు ప్రభువుని అడిగి ఉన్నారు. ஆண்டவரே, உம்முடைய வருகைக்கும் பூமியின் முடிவுக்கும் అடைయాళங்கள் என்ன என்று கேட்டார். ఏసీ కార్యములన్నీ కూడా 4వ వచనము నుండి 8వ వచనం వరకు ఆయన బోధించుకుంటూనే వచ్చి ఉన్నారు.
கர்த்தராகிய இயேசு 4ஆம் வசனத்தில் 8ஆம் வசனம் வரைக்கும் அவர் போதித்துக் கொண்டே வருகிறார். చివరికి 8వ వచనం ఆఖరిలో ఇవి వేదనలకు ప్రారంభమని ఆయన బోధించి ఉన్నాడు. கடைசியாக 8ஆம் வசனத்திலே இவைகளெல்லாம் வேதனைக்கு ஆரம்பம் என்றார். ఎవడనో మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకొనుడే, ஒருவனும் உங்களை வஞ்சியாதபடிக்கு எச்சரிக்கிறார். అనేకులు నా పేరున వచ్చి క్రీస్తుని పలువని వారు మోసపరుస్తారు. அநேகர் நாமத்தை தரித்துக் கொண்டு கிறிஸ்து என்று உங்களை வஞ்சிப்பார். మూడోది యుద్ధ సమాచారాల గురించి మీరు వింటున్నారు. மூன்றாவதாக யுத்தத்தின் செய்திகளை கேள்விப்படுவீர்கள். నాలుగవదిగా కలవరపడకుండా మీరు చూసుకోండి. நான்காவதாக கலங்காதபடிக்கு எச்சரிக்கிறார்கள். ఐదవది జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. ஐந்தாவதாக ஜனத்துக்கு விரோதமாக ஜனமும் ராஜ்யத்துக்கு விரோதமாக ராஜ்யம் எழுப்பும். ఆరవది కరువులు, భూకంపములు, తెగుళ్లు సంభవించదని ప్రభువు బోధించి ఉన్నాడు. ஆறாவதாக பஞ்சங்களும் கொள்ளை நோய்களும் பூமி அதிர்ச்சிகளும் உண்டாகும் என்று இயேசு போதித்தார். ఇవన్నీ వేదనలకు ప్రారంభమని ప్రభు బోధించి ఉన్నారు. இவைகளெல்லாம் வேதனைகளுக்கு ஆரம்பம் என்று அவர் போதித்தார். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఏడవదిగా చూచినట్లయితే ஏழாவதாக நாம் பார்க்கும்போது జనులు మిమ్మును శ్రమల పాలు చేసి సంపెదరు. ஜனங்கள் உங்களை உபத்திரப்படுத்தி கொல்வார்கள். జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి సంపెదరు. ஜனங்கள் உங்களை உபத்திரப்படுத்தி கொலை செய்வார்கள். కనుక శ్రమల పాలు చేసి సంపెదరు. உபத்திரவங்களுக்கு ஒப்பு கொடுத்து கொலை செய்வார்கள். అనేకమైన హత్యలు, మరణములు ఈ భూమి మీద జరుగుతున్నవి. అనేక విధமான கொலைகளும் மரணங்களும் பூமியிலே சம்பவிக்கின்றன. అన్య జనులలో జరుగుతున్నవి, அந்நிய ஜனங்களுக்குள்ளே நடக்கிறது. క్రైస్తవుల మధ్యలో కూడా జరుగుతున్నవి. கிறிஸ்தவர்களுக்குள்ளேயும் நடைபெறுகிறது. ఇది ప్రారంభములో 30 వెండి నాణెములకు యేసును అమ్మి యూదా ఆయన తన్ను తానే ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. ஆரம்பத்திலே கர்த்தராகிய இயேசுவை 30 வெள்ளிக்காசுகளுக்காக காட்டி கொடுத்து அவன் ஆண்டு கொண்டு செத்தான். ఈ దినాలలో ఈ ధనమును ఆధారం చేసుకొని అనేక మంది క్రైస్తవులు, బిషప్పులు వారు కూడా ప్రాణహత్య చేసుకునే వారు ఉన్నారు. அமிதமாக இந்த கிறிஸ்தவ மதத்திலும் கூட அநேக பிஷப்புகள், அநேக போதகர்கள் அவர்கள் கூட நாடு கொண்டு சாகிறார்கள். సంఘములో వచ్చే రాబడిని పంచుకునే విషయంలో తేడా వచ్చి ఒకరు చంపుకొని అనేక మంది పాస్టర్లు మరణించే వారు ఉన్నారు. அமிதமாக சபையிலே வருகிற வருமானத்தை பங்கிடுவதிலே தகராறு வந்து ஒருவரை ஒருவர் அடித்து கொன்று மறிக்கிறார். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, కార్యములన్నీ పేపర్లోనూ, వార్తల్లోనూ, టీవీలలో ఎన్నో కార్యములు అనేక దినాల నుంచి మనం వినగలుగుతున్నాము. இவ்விதமான காரியங்களை நாம் செய்தித்தாளிலும் செய்திகளிலும் நாம் வானொலியிலும் டிவியிலும் விதமாக நாம் கேள்விப்படுகிறோம். జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి సంపెదరు. ஜனங்கள் உங்களை உபத்திரத்துக்கு ஒப்பு கொடுத்து கொலை செய்வார். ఆ తర్వాత 8వదిగా మనం చూసినట్లయితే அதற்கு பின்னதாக 8வது காரியத்தை பார்ப்போம் నా என்றால், నామము నిమిత్తము మీరు సకల జనుల చేత ద్వేషింపబడుదురు. என் நாமத்து நிமித்தம் நீங்கள் சகல ஜனங்களாலும் பகைக்கப்படுவீர்கள். నా నామము కొరకు ప్రతి మనుషుడు మిమ్మల్ని ద్వేషిస్తాడు. என் நாமத்து நிமித்தம் ஒவ்வொரு மனுஷனும் உங்களை துவேஷிப்பார். మిమ్మల్ని చూసి ఎవరు సంతోషపడరు. உங்களை பார்த்து ஒருவனும் சந்தோஷம் அடையா. మీరు ప్రార్థనకు వెళితే మిమ్మల్ని ద్వేషిస్తారు. உங்களை நீங்கள் ஜெபத்துக்கு போனால் பகைப்பார்கள். మీరు సినిమాకు వెళితే మిమ్మల్ని మంచోళ్ళు అంటారు. ஆனால் நீங்கள் சினிமாக்கு போனால் அவர்கள் உங்களை நல்லவர் ఆ என்பார்கள். సినిమాకి, డ్రామాకి, డాన్స్ కి వెళితే మంచి వాళ్ళని పిలుస్తారు. நீங்கள் சினிமாவுக்கும் டிராமாவுக்கும் டான்ஸுக்கு போனால் உங்களை நல்லவர்கள் என்பார்கள். అయితే మీరు ప్రార్థనకు వెళ్ళినట్లయితే మీరు ద్వేషింపబడతారు. ஆனால் நீங்கள் ஜெபத்துக்கு போவேன் என்று சொல்வீர்களானால் நீங்கள் பகைக்கப்படுவீர்கள். మీరు నా నామము నిమిత్తం ద్వేషింపబడుదురు. என் நாமத்தின் நிமித்தம் நீங்கள் பகைக்கப்படுவீர்கள். దేవుని యొక్క నామము నిమిత్తం ద్వేషింపబడుతున్నాము. தேவனுடைய நாமத்தின் நிமித்தம் நாம் பகைக்கப்படுகிறோம். ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు చెప్పారు. இதே அப்போ இந்த மத்தேயு சுவிசேஷம் 5ஆம் அதிகாரத்தில் கர்த்தர் சொன்னார். 11వ వచనం, 11ஆம் வசனம், నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించారు. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి దూషించినప్పుడు మీరు ధన్యులు. என் நிமித்தம் உங்களை நிந்தித்து துன்பப்படுத்துவதானால் நீங்கள் பாக்கியவான்கள். మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. பலவிதமான தீமையான ஒளிகளையும் உங்கள் மேல் பொய்யாய் சொல்வீர்களானால் நீங்கள் பாக்கியவான். సంతోషించి
ఆనందించండి, சந்தோஷப்பட்டு கழிகூறுங்கள். పరలోకమందు మీ ఫలం అధికమగును, பரலோகத்திலே உங்கள் பலன் மிகுதியா இருக்கும். ఈలాగును మీకు ముందు ఉన్న ప్రవక్తలను పూర్వీకులను వారు నిందించిరి. உங்களுக்கு முன்னிருந்த தீர்க்கதரிசிகள் அப்படியே நிந்தித்தார்களே. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, నా నామము నిమిత్తం సకల జనుల చేత మీరు ద్వేషింపబడుదురు. என் நாமத்தின் நிமித்தம் சகல ஜனங்களாலும் பகைக்கப்படுவீர்கள். యేసు నిమిత్తము మనం ద్వేషింపబడినప్పటికీ దుఃఖపడకూడదు. இதோ இயேசுவின் நிமித்தம் நான் பகைக்கப்பட்டாலும் நான் துக்கப்படக்கூடாது. యేసు నిమిత్తం అనేకమైన శ్రమలు మనం అనుభవించవలెను. இயேசுவின் நிமித்தம் அநேக பாடுகளை நாம் அனுபவிக்க வேண்டும். ఈ యొక్క శ్రమలో నిందలు అవమానాలు మీకు ధన్యములు అని ప్రభు బోధిస్తున్నారు. இந்த நிந்தைகளும் அவமானங்களும் உங்களுக்கு பாக்கியம் என்று இயேசு போதிக்கிறார். యేసు క్రీస్తు రాకడకు ముందు మనలో ఎంతమంది చివరి దినాలలో ద్వేషింపబడిన వారుగా కనబడుతున్నారు. இயேசுவின் வருகைக்கு முன்னதாக நம்மிலே எத்தனை பேர் அவருடைய நாமத்தின் நிமித்தமாய் பகைக்கப்படுகிறீர்கள்? మనలో ఎంతమంది యేసు నిమిత్తము పలు శ్రమలు అనుభవించిన వారుగా కనబడుతున్నారు. நம்மிலே எத்தனை பேர் இயேசுவின் நாமத்தின் நிமித்தம் நாம் பாடுகளை அனுபவிக்கிறோம்? యేసు ప్రభువును కూడా పలు విధాలుగా నిందించి ఉన్నారు. கர்த்தராகிய இயேசுவை பல விதத்தில் நிந்தித்தார். ఆయనను పలు విధాలుగా ద్వేషించి ఉన్నారు. அவர்களை பல விதத்தில் பகைத்தார்கள். ఆయనకి మతి పోయిందని యేసు యొక్క ఇంటి వారు పలికి ఉన్నారు. அவருக்கு புத்தி மயங்கினது என்று அவருடைய வீட்டாரை சொன்னார்கள். మరొక గ్రూప్ వారు తిండిపోతువాడు త్రాగుబోతువాడని పలికి ఉన్నారు. அவருக்கு அது இன்னும் சில கூட்டத்தார் இவன் போஜன பிரியன், இவன் குடிக்கிறவன் என்று சொன்னார். మరొక గ్రూప్ వారు చెప్పారు ఆయన బయల్జెబూలు దయ్యాలు పట్టిన వాడని చెప్పారు. அவன் பிசாசுகளின் தலைவனானபடியால் பிசாசுகளை துரத்துகிறான் என்று சொன்னார். ఆయన దయ్యం పట్టింది కాబట్టి దయ్యాలకు అధిపతి కాబట్టి ఆయన పలికిన వెంటనే చిన్న దయ్యాలన్నీ వెళ్ళిపోతున్నాయి. அவன் பிசாசு பிடித்தவனானபடியால் பிசாசுக்கு அவன் தலைவனானபடியினால் பிசாசுகளை துரத்துகிறான் என்று சொன்னார்கள். దయ్యాలన్నిటికీ ఆయన రాజు కాబట్టి ఆ రాజు చెప్పిన విధంగా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. இப்பொழுது அவன் பிசாசுகளுக்கு தலைவனானபடியினால் அந்த பிசாசுகள் எல்லாம் ஓடி போகின்றன என்று சொன்னார். ఈ విధముగా పలు విధములుగా మన యేసు ఆయన నిందింపబడి ఉన్నాడు. இவ்விதமாக பல விதத்திலே நம்முடைய இயேசு நிந்திக்கப்பட்டார். ఆయన ద్వేషింపబడి ఉన్నాడు. அவர் பகைக்கப்பட்டார். అందువల్ల అంత్య దినములలో దేవుని యొక్క రాకడకు ముందు ఇవన్నీ కూడా దేవునికి జనుల్లో సంభవించును. ஆகையால் கடைசி நாட்களிலே அவருடைய வருகைக்கு முன்னதாக தேவனுடைய ஜனங்களுக்குள்ளே இவைகள் சம்பவிக்கும். దేవునికి స్తోత్రం కలగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఆ உண்டாகும். తర్వాత అక్రమము విస్తరించడం కొలది అనేకుల ప్రేమ చల్లారును. அதற்கு பின்னதாக அக்கிரமம் மிகுதியாவதினால் அநேகருடைய அன்பு தணிந்து போகும். అనేకులలో ఆది ప్రేమ చల్లారును. அநேகருக்குள்ளே ஆதி அன்பு தணிந்து போகும். అక్రమము విస్తరించడం కొలది అనేకుల ప్రేమ చల్లారును. அக்கிரமம் மிகுதியாவதினால் அநேகருடைய அன்பு தணிந்து போகும். కనుక అనేకులు చివరి దినాలలో దేవునిలో చల్లారిపోతారు. அநேக தேவனுடைய அன்பிலே அவர்கள் தணிந்து போவார். ఆది విశ్వాసము ఆది ప్రేమ ఆది ప్రార్థన వారు కోల్పోతున్నారు. அவர்கள் ஆதியிலே இருந்த விசுவாசத்தை ஜெபித்தவர்கள் இழந்து போவார்கள். కనుక అక్రమము విస్తరించడం కొలది అనేకుల ప్రేమ చల్లారును. அக்கிரமம் மிகுதியாவதினால் அநேகருடைய அன்பு தணிந்து போகும். ఈ చివరి దినాలలో మనలో అనేక మంది దేవుని బిడ్డలు ఆది ప్రేమను కోల్పోయిన వారుగా ఉంటున్నారు. கடைசி நாட்களிலே நம்மிலே அநேகர் ஆதி அன்பை எழுதுவர்களாய் காணப்படுகிறீர்கள். అక్రమము విస్తరించడం కొలది அக்கிரமம் மிகுதியாவதினால் అక్రమము పెరిగిపోతున్నది. இந்த அக்கிரமம் மிகுதியாக பெருகுகிறது. అంత్య దినాలలో అక్రమము పెరిగిపోతున్నది. கடைசி நாட்களிலே அக்கிரமங்கள் பெருகுகிறது. ఈ అక్రమము అనగా ఏంటి? இந்த அக்கிரமம் என்றால் என்ன? 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. 2 தீமோத்தேயு 3ஆம் அதிகாரம் 1ஆம் வசனத்திலிருந்து சில வசனங்களை வாசிப்போம். అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి ఎముకుడవై ఉండవు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். వీరు కూడా అంత్య దినములలో ఉండేటువంటి మనుషులు అంటున్నారు. இவர்கள் கூட கடைசி நாட்களிலே காணப்படுகிற மனுஷர்களாக இருக்கிறார். యేసుక్రీస్తు
ఆయన రాకడకు ముందు పలు సూచనలు హెచ్చరికలు శిష్యులకు బోధించి ఉన్నాడు. இயேசுகிறிஸ்து பலவிதமான அடையாளங்களை சீஷர்களுக்கு அவர் அறிவித்தார். అక్రమము విస్తరించడం కొలది అనేకుల ప్రేమ చల్లారును. அக்கிரமம் மிகுதியாவதினால் அநேகருடைய அன்பு தணிந்து போகும். ఇక్కడ ప్రేమ తగ్గిపోవడానికి కారణం ఏంటి? இங்கே அன்பு தணிந்து போவதன் காரணம் என்ன? ప్రారంభంలో ఉన్న ప్రేమ ఈ చివరి రోజుల్లో తగ్గిపోవడానికి కారణం ఏంటి? ஆரம்பத்திலே இருந்த ஆதி அன்பு இப்பொழுது கடைசி நாட்களே குறைந்து போவதன் காரணம் என்ன? ఆ కారణములు ఈ వచనములో రాయబడి ఉన్నవి. அந்த காரணங்கள் இந்த வசனங்களிலே எழுதப்பட்டிருக்கிறது. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. கடைசி நாட்களிலே கொடிய காலங்கள் வரும். అవి వచ్చునని తెలుసుకొనమని పౌలు బోధిస్తున్నాడు. அப்படிப்பட்ட காலம் வரும் என்று அறிவாயாக என்று அப்போஸ்தலனாகிய பவுல் எழுதுகிறார். ఈ యొక్క అపాయకరమైన కాలములేంటి? இந்த கொடிய காலங்கள் என்றால் என்ன? ఈ అంత్య దినాలు ఏంటి? இந்த கடைசி நாட்கள் என்றால் என்ன? మనుష్యులు స్వార్థ ప్రియులు అని రాయబడి ఉన్నది. மனுஷர்கள் தற்பிரியரா என்று எழுதப்பட்டிருக்கிறது. ఇది అన్య జనుల గురించి రాయబడలేదు. இது அந்நிய ஜனங்களை குறித்து எழுதப்படவில்லை. రక్షింపబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందిన వారిలో కూడా స్వార్థ ప్రియులు ఉన్నారు. இந்த ஞானஸ்தானம் எடுத்து ரட்சிக்கப்பட்டு ஞானஸ்தானம் எடுத்து அபிஷேகம் பெற்ற ஜனங்கள் தான். కనుక అన్య రక్షణ లేని అన్య జనులను గురించి పౌలు చెప్పడం లేదు. இங்கே ரட்சிப்பில்லாத அந்நிய ஜனங்களை குறித்து தற்புரியர் என்று சொல்லவில்லை. చివరి రోజులలో సంఘములో దేవుని ప్రేమలో చల్లారిపోయిన మనుషులలో ఒక గ్రూపు వారు ఎవరంటే వారు స్వార్థ ప్రియులు అని రాయబడి ఉన్నది. கடைசி நாட்களிலே தேவனுடைய அன்பிலே பிறந்து போனவர்களாய் தற்பிரியர்கள் தான் காணப்படுவார். స్వార్థము వారిలోనికి ప్రవేశించినప్పుడు ప్రేమలో చల్లారిపోతున్నారు. தற்பிரியம் அவர்களுக்குள்ளே நுழைந்தபடியால் தேவ அன்பிலே தணிந்து போகிறார். రెండోది ధనాపేక్షలు, இரண்டாவதாக பணப்பிரியர். కనుక ధనాపేక్షలు కూడా ఈ చివరి దినాలలో సంఘములో ఉంటున్నారు. பணப்பிரியர் கூட இந்த கடைசி நாட்களிலே சபையிலே இருக்கிறார்கள். ప్రియమైన దేవునికి బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, అందువల్ల తెలుగులో ఒక సామెత ఉన్నది. ஆகியால் தெலுங்கிலே ஒரு பழமொழி உண்டு. కనుక ఎక్కడైనా బావ అనగాని వంగ తోట దగ్గర బావ అనకూడదు. எங்கே வேணாலும் பாவா என்று சொல்லலாம், ஆனால் దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம். మీ అందరికి అర్థమైతే చాలు, உங்களுக்கு புரிந்து கொண்டால் போதும். కనుక ఎక్కడైనా బావాని పిలువగాని వంగ తోట దగ్గర మాత్రం బావాని పిలవకూడదు. எங்கே வேண்டாலும் பாவா என்று அழைக்கலாம், ஆனால் குறிப்பிட்ட இடத்தில் మాత్రం బావా என்று అழைக்கக்கூடாது. అందువల్ల ధనము విషయంలో ప్రతి వారు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. அமிதமாக பணத்திலே ஒவ்வொருவரும் ஜாக்கிரதையாயிருங்கள். కొంతమంది విశ్వాసులు మాకు తెలియకుండా వాళ్ళ అప్పులు తీసుకుంటున్నారు. அமிதமாக எனக்கு தெரியாமல் சில விசுவாசிகள் அவர்களுக்குள்ளே கடன் வாங்கிக் கொள்கிறார். ఇప్పుడు ఉదాహరణ విన్సెంట్ బ్రదర్ రూబెన్ బ్రదర్ కి అప్పు ఇచ్చారు అనుకోండి, ఒక 50,000. இப்பொழுது உதாரணமாக வின்சென்ட் பிரதர் ரூபன் பிரதருக்கு ஒரு 50,000 கடன் கொடுத்தார் என்று வைத்துக் கொள்ளுங்கள். వారు అడిగినప్పుడు వీరు ఇస్తున్నారు, அவர் கேட்கும் போது கொடுக்கிறார். వారిద్దరు ఇచ్చుకున్నారు, పుచ్చుకున్నారు, నో ప్రాబ్లం. அவர்கள் இருவரும் வாங்கினார்கள், கொடுத்தார்கள், பரவாயில்லை. కానీ తేడా వచ్చిన తర్వాత మా దగ్గరకు వస్తున్నారు. ஆனால் அவர்களுக்குள்ளே வித்தியாசம் வரும்போது என்னிடத்திலே வருகிறார்கள். బ్రదర్ నేను 50,000 రూబెన్ బ్రదర్ కి ఇచ్చాను, వారు ఇప్పుడు ఇవ్వట్లేదండి, మీరు మాకు సహాయం చేయండి అంటున్నారు. அவர்கள் சொல்லுகிறார்கள், 50,000 ரூபன் பிரதருக்கு கொடுத்தேன், இப்பொழுது அவர் தரவில்லை, நீங்கள் உதவி செய்யுங்கள் என்கிறார். ఈ సహోదరుడు ఇచ్చేటప్పుడు వారికి చెప్పలేదు, వారు తీసుకునేటప్పుడు కూడా మాకు చెప్పలేదు. இந்த சகோதரர் அவருக்கு கொடுக்கும் போது சகோதரருக்கு சொல்லவில்லை, அந்த சகோதரர் வாங்கும் போதும் சொல்லவில்லை. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாக. మీరు ఇచ్చేటప్పుడు వారు తీసుకునేటప్పుడు వారిద్దరు కూడా మాకేం చెప్పడం లేదు. அவர் கொடுக்கும் போதும் இவர் வாங்கிக் கொள்ளும் போதும் இருவரும் எனக்கு அறிவிக்கவில்லை. కానీ తేడా వచ్చిన తర్వాత ఏం చెబుతున్నారు, ఇద్దరు మా దగ్గరకు వస్తున్నారు. இப்பொழுது அவர்களுக்குள்ளே வித்தியாசம் வந்த போது அவர்கள் இருவரும் இடத்தில் வருகிறார். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். చివరి దినాలలో సంఘములో ధనాపేక్షలు అనేవారు ఉంటున్నారు. இந்த கடைசி நாட்களிலே பணப்பிரியர் சபையிலே இருக்கிறார். వారు కూడా రక్షింపబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందిన వారే. அவர்களும் ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகம் பெற்றவர்கள். ఆ ధనాపేక్ష ద్వారా వారి యొక్క ఆది ప్రేమ చల్లారిపోతున్నది. அந்த பணப்பிரியத்தின் நிமித்தமாக அவர்களுடைய ஆதி அன்பு தணிந்து போகிறது. నేను కొప్రావులో సేవ చేసినప్పుడు நான் கொப்ராவூரில் ஊழியம் செய்யும் போது ఇలాగే ఇద్దరు సహోదరులు, ఒక సహోదరుడు డబ్బులు తీసుకున్నాడు, ఒక సహోదరుడు డబ్బు ఇచ్చాడు. அவ்விதமாக இரு சகோதரர்களே ஒருவர் பணம் கொடுத்தார், ஒருவர் வாங்கி கொண்டார். డబ్బు తీసుకున్న వ్యక్తి కొద్దిగా యవనస్తుడు.
அந்த பணம் வாங்கினவனோ அவன் ஒரு இளைஞன். డబ్బు ఇచ్చిన వ్యక్తి కొద్దిగా ముసలాయన. ஆனால் பணம் கொடுத்தவரோ ஒரு முதியவர். విశ్వాసి కదా, ఇస్తాడనే నమ్మకంతో ప్రేమతో ఒక 30,000 40,000 ఇచ్చాడు. ఆ రోజుల్లో, ఇప్పుడు కాదండి. அவ்விதமாக விசுவாச சகோதரன் என்று ஒரு அன்போடு ஒரு 30,000 40,000 அந்த காலத்திலேயே கடன் 10 கொடுத்தார். సంవత్సరాల క్రితం ఇచ్చారు. ஒரு 10 வருடங்களுக்கு முன்னதாக கொடுத்தார். అప్పుడు ఈ తీసుకున్నటువంటి సహోదరుడు యవనస్తుడు, அந்த வாங்கி கொண்ட இளைஞனோ, మరి 40,000 తీసుకున్నావు కదా, ఎలాగిస్తావు, నీ అప్పు ఎలా తీరుతుందని ఇంకొక విశ్వాసి అడుగుతున్నాడు. அவ்விதமாக நீ 40,000 நீ கடன் வாங்கினாய் அல்லவா, நீ எவ்விதமாக அதை செலுத்துவாய் என்று இன்னொரு விசுவாசி கேட்டார். అప్పుడు ఈ డబ్బు తీసుకున్న యవనస్తుడు ఏమన్నాడంటే, அப்பொழுது கடன் வாங்கின இந்த இளைஞன் என்ன சொன்னான் என்றால், ఏముంది ఆ తాత ఇచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకో 2 సంవత్సరాలు ఉంటే ఆయన కళ్ళు మూసేస్తాడు, ఆటోమేటిక్ గా అప్పు తీరిపోయినట్టే అంటున్నాడు. அவ்விதமாக இந்த 2 வருடம் ஆயிற்று, இன்னும் 2 வருடம் இருந்தால் அந்த தாத்தா கண்ணை மூடி விடுவார், அதுக்கப்புறம் எனக்கு கொடுத்ததுதான் என்றார். ఇప్పటికి ఇచ్చే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 2 సంవత్సరాలు నిన్న మౌనంగా ఉంటే ఆయన కళ్ళు మూసేస్తాడు, ఆయన చచ్చిపోతాడు, నా అప్పు తీరిపోయినట్టే. அவ்விதமாக இப்பொழுது 2 வருடம் ஆகிவிட்டது, இன்னும் 2 வருடம் காத்திருந்தால் அவர் கண்ணை மூடி விடுவார், அப்படியானால் நான் என்னுடைய கடனை தீர்த்து விட்ட అప్పు மாதிரி. తీరిపోవాలంటే ఆ ముసలాయన చనిపోవాలని అర్థం. அந்த அவனுடைய கடன் தீர வேண்டும் என்றால் இந்த வயதானவர் மரிக்க வேண்டும் என்று அர்த்தம். దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఈ విధంగా అనేక స్థలాలలో మనకు విశాఖపట్నం కదా, అనేక సంఘాల విశ్వాసులు ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి డబ్బులు తీసుకొని ఆ తర్వాత అవి తేడా వచ్చిన తర్వాత దైవ సేవకుల దగ్గరకు వస్తున్నారు. அவ்விதமாக விசாபட்டத்தில் மாத்திரமல்ல, இன்னும் பல சபைகளிலும் கூட ஒரு விசுவாசி இன்னொரு விசுவாசிக்கு கடன் கொடுத்து அவர்களுக்கு வித்தியாசம் வரும்போது அந்த பிரச்சனை சபைக்கு கொண்டு வரப்படுகிறது. దేనికి ఈ వాక్యాన్ని బోధిస్తున్నానంటే, எதற்காக இந்த காரியங்களை சொல்லுகிறேன் என்றால், అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోవును, இந்த கடைசி நாட்களிலே அநேகருடைய அன்பு தணிந்து போகும், అక్రమము విస్తరించుట కొలది ఆది ప్రేమ చల్లారను, அக்கிரமம் மிகுதியாவதினால் ஆதி அன்பு தணிந்து போகும். విశ్వాసులలో స్వార్థ ప్రియులు ఉంటున్నారు, ధనాపేక్షం కలిగిన వారు ఉంటున్నారు. விசுவாசிகளிலே தற்பிரியர் இருக்கிறார்கள், பணப்பிரியர் இருக்கிறார்கள். ఎప్పుడైతే ధనాపేక్ష మన హృదయంలోనికి ప్రవేశిస్తుందో మనలో దేవుని ప్రేమ తగ్గిపోతుంది. எப்பொழுது நமக்குள்ளே பணப்பிரியம் வருகிறதோ அப்பொழுது தேவனுடைய அன்பு தணிந்து போகிறது. ఆ తర్వాత చూసినట్లయితే బింకములు ఆడవారు, அதற்கு பின்னதாக நாம் பார்க்கும்போது வீம்புக்காரர், కనుక బింకములు ఆడవారు, அந்த வீம்புக்காரர். ఆ తర్వాత అహంకారులు, அதற்கு பின்னதாக அகந்தை உள்ளவர்கள், ఆ తర్వాత దూషకులు, அதற்கு பின்னதாக தூஷிக்கிறவர்கள், తల్లిదండ్రులకు అవిధేయులు, தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள், కృతజ్ఞత లేనివారు, நன்றி அறியாதவர்கள், అపవిత్రులు, பரிசுத்தம் இல்லாதவர்கள், అనురాగరహితులు, சுவாப அன்பில்லாதவர்கள், అతి ద్వేషులు, இணங்காதவர்கள், అపవాదకులు, அவதூறு செய்கிறவர்கள், అజితేంద్రియులు, இச்சை அடக்கமில்லாதவர்கள், క్రూరులు, கொடுமையுள்ளவர்கள், సజ్జనులు, நல்லோரை பயக்கிறவர்கள், ద్వేషులు, துரோகிகள், ద్రోహులు, துணிகரம் உள்ளவர்கள், మూర్ఖులు, இருமாப்புள்ளவர்கள், గర్వంతులు, தேவ பிரியரானவர்கள், వీరందరూ దేవుని కంటే సుఖానుభవం అధికంగా ప్రేమించేవారు. இவர்கள் தேவனை பார்க்கிற சுகத்தை அதிகமாக அனுபவிக்கிறார்கள். ఈ స్వభావాలన్నీ మనలో ఉన్నప్పుడు ఆది ప్రేమ చల్లారిపోతుంది. இந்த சுவாபங்கள் நமக்குள்ளே இருக்கும்போது ஆதி அன்பு தணிந்து போகிறது. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రాకడకు ముందు జరుగునని ఈ సూచనలని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. எல்லா கர்த்தராகிய இயேசு கிறிஸ்து வருகைக்கு முன் அடையாளம் என்று இயேசு போதித்தார். దేవుని యొక్క రాకడకు ముందు రాజ్యమంతా సువార్త ప్రకటింపబడును. தேவனுடைய ராஜ்யத்தில் தேவனுடைய வருகைக்கு முன்னதாக ராஜ்யத்தின் சுவிசேஷம் எல்லாருக்கும் அறிவிக்கப்படும். క్రీస్తు రాకడకు ముందు సర్వ ప్రపంచమంతా సువార్త ప్రకటింపబడుతుంది. கிறிஸ்துவின் வருகைக்கு முன்னதாக சகல ராஜ்யத்தின் சுவிசேஷமும் சகல ஜனங்களுக்கும் அறிவிக்கப்படும். అన్ని దేశాల వారికి సువార్త ప్రకటింపబడుతుంది. அந்நிய தேசத்தாருக்கு சுவிசேஷம் அறிவிக்கப்படும். సువార్త అనగా గాస్పలను బయలుపరచున్నది. சுவிசேஷம் என்றால் காஸ்பல் என்று ఈ வெளிப்படுத்துகிறது. గాస్పల్ అనేది గాడ్ అనే పదములో నుండి బయలుదేరినది. இந்த காஸ்பல் என்றால் அது புறப்பட்டு வந்தது. అందువల్ల గాడ్ అనే పదములో నుండి గాస్పల్ బయలుదేరింది. இந்த காட் என்கிற பதத்திலிருந்து தான் இந்த காஸ்பல் என்கிற காரியம் வந்தது. గాస్పల్లో నుండి గో అనే పదం బయలుదేరినది. இந்த காஸ்பல் என்ற இந்த
வார்த்தையிலிருந்து கோ என்கிற வார்த்தை வந்தது. ఇదే యేసు శిష్యులకి సర్వలోకమునకు వెళ్లి సువార్తను ప్రకటించండి. இதையே கர்த்தராகிய இயேசு சகல உலகத்திற்கும் போய் சுவிசேஷத்தை அறிவியுங்கள் என்றார். నా తండ్రి నన్ను పంపిన ప్రకారంగా నేను మిమ్మల్ని పంపబోతున్నాను. பிதா என்னை அனுப்பினது போல நான் உங்களை அனுப்புகிறேன். కనుక నా తండ్రి నన్ను పంపిన ప్రకారంగా నేను మిమ్మల్ని పంపబోతున్నాను. என் பிதா என்னை அனுப்பினது போல நான் உங்களை அனுப்ப போகிறேன். మీరు సర్వ లోకానికి వెళ్ళండి. நீங்கள் சர்வ உலகத்துக்கு போகுங்கள். సువార్తను ప్రకటించండి. சுவிசேஷத்தை அறிவியுங்கள். సర్వలోకములో సువార్త ప్రకటింపబడుతున్నది. சர்வ உலகத்திலும் சுவிசேஷம் మన அறிவிக்கப்படும். యేసు త్వరలో రాబోతున్నాడు. இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். యేసు త్వరలో రాబోతున్నాడు. இயேசு சீக்கிரமாய் ఆయన வரப்போகிறார். రాకడికి ముందు సూచనలు భూమి మీద జరుగుతున్నవి. அவருடைய வருகைக்கு முன்னதான அடையாளங்கள் பூமியிலே ఈ நடக்கிறது. సూచనలన్నీ కూడా క్రీస్తు రాకడ సమీపమున్నదని మనం గుర్తెరగాలి. இந்த அடையாளங்கள் எல்லாம் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகையின் அடையாளங்களே என்று ஏற்றுக்கொள்ள வேண்டும். 3వ వచనము నుండి ఇక 14వ వచనం వరకు కూడా క్రీస్తు రాకడకు ముందు జరిగే సంభవములు. 3ஆம் வசனத்திலிருந்து 14ஆம் வசனம் வரைக்கும் கிறிஸ்துவின் வருகைக்கு முன்னதாக நடக்க வேண்டிய சம்பவங்கள். దేవునికి స్తోత్రం కలగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாக. ఆ తరువాత క్రీస్తు రాకడ తదుపరి దానియేలు యొక్క ప్రవక్త ప్రవచించిన విధముగా ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ఉదాహరణగా బోధిస్తున్నాడు. கிறிஸ்துவின் வருகைக்கு பின்னதாக தானியேல் சொல்லிய காரியங்கள் சம்பவிக்கும் என்று இயேசு அறிவித்தார். ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. இப்பொழுது மత్తయి சுவிசேஷம் 24ஆம் அதிகாரம் 15ஆம் వచనத்தை వాసిపోం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. దేవునికి స్తోత్రం కలగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. பாழாக்கிற அருவருப்பை குறித்து தானியேல் தீர்க்கதரிசி சொல்லியிருக்கிறானே, வாசிக்கிறவன் அதை பார்க்கும் போது அதை உணர்ந்து கொள்ள கடவன் என்று சொன்னார். చదువువాడు దానిని గ్రహించునుగాక. வாசிக்கிறவன் அதை உணர்ந்து கொள்ள கடவன். దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు ఈ కార్యమును బయలుపరిచి ఉన్నాడు. தானியேல் தீர்க்கதரிசி மூலமாக தேவன் இந்த காரியத்தை வெளிப்படுத்தினார். హేయమైన వస్తువు, నాశనకరమైన హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలములో కనబడుతున్నది. பாழாக்குகிற அருவருப்பு பரிசுத்த ஸ்தலத்திலே காணப்படுகிறது. ఈ నాశనకరమైన హేయ వస్తువే అంత్యక్రీస్తును బయలుపరుచున్నది. இந்த பாழாக்குகிற அருவருப்பு தான் அந்தி கிறிஸ்துவை வெளிப்படுத்துகிறது. పరిశుద్ధ స్థలమును నిలుచుట మీరు చూడగానే நீங்கள் அதை பரிசுத்த ஸ்தலத்திலே நிற்க காணும் போது ఇది యెరూషలేం మరలా తిరిగి కట్టబడుతున్నది. இந்த எருசலேம் மறுபடியுமாக கட்டப்படும். ఆ యెరూషలేములో అంత్యక్రీస్తు దానిని ఆధారం చేసుకుని పరిపాలన చేసేవాడుగా కనబడుతున్నాడు. அதிலே அந்தி கிறிஸ்து அதை ஆதாரமாக கொண்டு அவன் ஆளுகை செய்வான். యెరూషలేములో కూర్చొని నేనే దేవుణ్ణి, నేనే క్రీస్తునని నన్ను ఆరాధించమని బలవంతం చేయించున్నాడు. அவன் எருசலேம் தேவாலயத்திலே வீற்றிக் கொண்டு அங்கே இருந்து நான் தான் தேவன், என்னை ஆராதியுங்கள் என்பான். అందువల్ల నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో కనబడుతున్నది. ஆகையால் பாழாக்கிற அருவருப்பு எப்பொழுது பரிசுத்த ஸ்தலத்திலே காணப்படுமோ నాశనకరమైన హేయ వస్తువే అంత్యక్రీస్తుని బయలుపరుచున్నది. இந்த பாழாக்குகிற அருவருப்பு தான் அந்தி கிறிஸ்துவை ఈ வெளிப்படுத்துகிறது. పరిశుద్ధ స్థలమే యెరూషలేం దేవాలయముగా కనబడుతున్నది. இந்த பரிசுத்த ஸ்தலம் எருசலேம் தேவாலயத்துக்கு அடையாளமாக. అందువల్ల చదువువాడు గ్రహించునుగాకని ప్రభు బోధించి ఉన్నాడు. ஆகையால் நீங்கள் அதை பார்க்கும்போது உணர்ந்து கொள்ள கடவீர்கள் என்று இயேசு ఇది போதிக்கிறார். ప్రవక్త అయిన దానియేలు గ్రంథములో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనములో రాయబడి ఉన్నది. இது தானியேல் புஸ்தகம் 9ஆம் அதிகாரம் 27ஆம் வசனத்திலே எழுதப்பட்டிருக்கிறது. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును అని రాయబడి ఉన్నది. இங்கே அவர் ஒரு வாரமளவும் அநேகருக்கு உடன்படிக்கையை உறுதிப்படுத்தி என்று దీని எழுதப்பட்டிருக்கிறது. పైన ఇంకా 2 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే 79 వారములు అని 69 వారములని రాయబడి
రాయబడి ఉన్నది. இதை வீட்டிலே போய் நீங்கள் வாசிப்பீர்களானால் இங்கே 62 வாரங்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. కనుక దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ 69 వారములు ఒక వారము 70 వారాల్ని బయలుపరుచున్నది. இந்த 69 వారமும் இந்த ஒரு వారం சேர்ந்து 70 వారங்களை காட்டுகிறது. ఇది చాలా లోతైనటువంటి ఉపదేశం అంటున్నది. இது ஆழமான உபதேசமா இருக்கிறது. అందువల్ల ఈ స్థలములోనే ఆ అంత్యక్రీస్తు నాశనకరమైన హేయ వస్తువుగా వచ్చి ఆ స్థలాన్ని అపవిత్రపరచబోచున్నాడు. இந்த பரிசுத்த ஸ்தலத்தை அந்தி கிறிஸ்து அவன் பாழாக்குகிற அருவருப்பாக அவன் அதை அருவருப்பாக்குவான். ఆ తర్వాత ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి కింది తెచ్చినప్పుడు యూదుల గురించి కలిగిన కార్యాలు అక్కడ రాయబడి ఉన్నవి. இந்த மத்தேயு சுவிசேஷம் 19ஆம் அதிகாரத்தில் நாம் வாசிக்கும் போது அங்கே யூதருக்கு சம்பவிக்கிற காரியங்களை குறித்து 19ஆம் வசனத்திலிருந்து சொல்லப்பட்டிருக்கிறது. యూదులలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. அங்கே இங்கே யூதரிலே இருக்கிறவர்கள் மலைக்கு ஓடி போக வேண்டும். వారు మిద్దె మీద ఉన్నవారు కిందకి దిగిపోకూడదు. அங்கே மலையிலே இருக்கிறவன் கீழே இறங்கக்கூடாது. ఏదైనా తీసుకుని పోవడానికి కిందికి రాకూడదు. அவன் ஏதாவது பொருளை எடுத்துக்கொண்டு போவதற்காக திரும்பி வர. పొలంలో ఉండేవారు బట్టలు తీసుకోవడానికి ఇంటికి రాకూడదు. இந்த வயலிலே இருக்கிறவன் தன் வஸ்திரத்தை எடுப்பதற்கு திரும்ப வீட்டுக்கு வராக இருக்க. అయ్యో ఆ దినాల్లో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే వారికి శ్రమ అని రాయబడి ఉన్నది. அந்நாட்களிலே கர்ப்பவதிகளுக்கும் பால் கொடுக்கிறவர்களுக்கும் ஐயோ என்று எழுதப்பட்டிருக்கிறது. ఆ దినాలలో ఏ శరీరం తప్పించుకోవడానికి వీలు లేదు. அப்பொழுது எந்த மாம்சத்தில் இருக்கிறவன் தப்பித்துக் கொள்வதற்கு அவனுக்கு முடியாது. ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని చెప్పినప్పటికీ నమ్మకూడదు. இதோ கிறிஸ்து இங்கே இருக்கிறார் என்றால் அங்கே நம்பக்கூடாது. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. இதோ கள்ள கிறிஸ்துகளும் கள்ள கிறிஸ்து தீர்க்கதரிசிகளும் வந்து அநேகரை வஞ்சிப்பார். సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపుచ్చుచు అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేయుదురు. கூடுமானால் தெரிந்து கொள்ளப்பட்டவர்களை வஞ்சிக்கக்கூடிய அற்புதங்களையும் அடையாளங்களும் அவர்கள் செய்வார். ఇదిగో నేను ముందు చెప్పిన విధముగా ఇప్పుడు మీకు చెప్పుచున్నాను. இதோ முன்னதாக நாங்கள் உங்களை அறிவித்துக்க வண்ணமாகவே மறுபடியும் యూదుల గురించి వారికి సంభవింపబోయే కార్యముల గురించి అధ్యాయములు రాయబడి ఉన్నవి. இந்த அதிகாரத்தில் யூதரை குறித்து அவர்களுக்கு சம்பவிக்க போகிற காரியத்தை குறித்து எழுதப்பட்டது. ఆ దినమున మహోత్సవములు ముగించిన వెంటనే సూర్యుడు చంద్రుడు రక్తముగా నల్లగా మారినని రాయబడి ఉన్నది. அந்த உபத்திரம் முடிந்தவுடனே சூரியன் அந்தகாரப்படும் சந்திரன் ஒளியை கொடாதிருக்கும் என்று வாசிக்கிறோம். నక్షత్రాలు ఆకాశమందుల శక్తులు కదిలింపబడినని రాయబడి ఉన్నది. நட்சத்திரங்கள் வானத்திலிருந்து விடும் வானத்தின் சத்துவங்கள் அசைக்கப்படும். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఈ విధముగా క్రీస్తు రాకడకు ముందు ఆకాశములో కలిగే మార్పుల గురించి కూడా రాయబడి ఉన్నది. இவ்விதமாக கிறிஸ்துவின் வருகைக்கு முன்னதாக ஆகாயத்தில் நடக்கிற சம்பவங்களை குறித்து எழுதப்பட்டிருக்கிறது. సూర్యుడిలోను చంద్రుడిలోను నక్షత్రాలలో అనేకమైన మార్పులు కనబడుతున్నవి. சூரியனிலும் சந்திரனிலும் நட்சத்திரங்களும் அநேக விதமான மாறுதல்கள் உண்டாகும். ఆకాశములో మార్పులు జరుగుతున్నవి. வானத்திலே மாறுதல்கள் உண்டாகும். సముద్రములో మార్పులు జరుగుతున్నవి. சமுத்திரத்திலே மாறுதல்கள் உண்டாகும். యూదుల మధ్యలో మార్పులు జరుగుతున్నవి. யூதேயாவிலே மாறுதல் உண்டாகும். సంగమ మధ్యలో మార్పులు జరుగుతున్నవి. சபையிலே மாறுதல்கள் உண்டாகும். ప్రభుత్వములో మార్పులు జరుగుతున్నవి. அரசாங்கத்திலே மாறுதல்கள் உண்டாகும். ఇవన్నీ కూడా యేసు క్రీస్తు రాకడకు ముందు జరిగే సంభవములని యేసు తెలియపరిచి ఉన్నారు. இவையெல்லாம் கர்த்தராகிய இயேசு கிறிஸ்து வருவதற்கு முன்னதான அடையாளங்கள் சம்பவங்கள். ఇవన్నీ కూడా మనం వినినప్పుడు ఆయన రాకడికి మిక్కిలి భయముతో వణుకుతో మనం సిద్ధపడవలెను. ஆகையால் நான் பயத்தோடு நடுக்கத்தோடு அவருடைய வருகைக்காக ஆயத்தப்பட యేసు త్వరలో రాబోతున్నాడు. இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். ఆయన యొక్క రాకడి కొరకు మనలందరినీ సిద్ధపరచునుగాక. அவருடைய வருகைக்காக நம்ம எல்லாரையும் கர்த்தர் ஆயத்தப்படுத்துவாராக. అంత్యదినములలో ప్రేమ చల్లారును విశ్వాస భ్రష్టత్వం కలుగు. అంత్యదినములలో ప్రేమ చల్లారును విశ్వాస భ్రష్టత్వం కలుగు. మెలకువగలిగి ప్రేమలో ఎదిగి విశ్వాసంలో నిలుడి. ప్రేమలో ఎదిగి విశ్వాసంలో నిల్వడి. శీఘ్రముగా వచ్చును యేసు సీయోను పని ముగించి. శీఘ్రముగా వచ్చును యేసు సీయోను పని ముగించి. Hallelujah.
యేసుకుమారా యుగ యుగములు ఎల్లెల్లము హల్లెలూయా. ఇదిగో త్వరగా రానయ్యున్నానని ప్రభువే గదా సెలవిచ్చెను. ఇదిగో త్వరగా రానయ్యున్నానని ప్రభువే గదా సెలవిచ్చెను. పరిపూర్ణ శుద్ధిని ప్రభువైన యేసుని మరి పిలచెదము. పరిపూర్ణ శుద్ధిని ప్రభువైన యేసుని మరి పిలచెదము. శీఘ్రముగా వచ్చును యేసు సీయోను అని మోగించి. శీఘ్రముగా వచ్చును యేసు సీయోను అని మోగించి. యేసుకుమారా యుగ యుగములు ఎల్లెల్లము హల్లెలూయా. యేసుకుమారా యుగ యుగములు ఎల్లెల్లము హల్లెలూయా. ఇదిగో త్వరగా రానయ్యున్నానని ప్రభువే గదా సెలవిచ్చెను. ఇదిగో త్వరగా సెలవిచ్చెను. పరిపూర్ణ శుద్ధిని ప్రభువైన యేసుని మరి పిలచెదము. పరిపూర్ణ శుద్ధిని ప్రభువైన యేసుని మరి పిలచెదము. ఇదిగో త్వరగా రానయ్యున్నానని ప్రభువే గదా సెలవిచ్చెను. ఇదిగో త్వరగా రానయ్యున్నానని ప్రభువే గదా సెలవిచ్చెను. పరిపూర్ణ శుద్ధిని ప్రభువైన యేసుని మరి పిలచెదము. 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 పరిపూర్ణ శుద్ధిని మరి పిలచెదము. పరిపూర్ణ శుద్ధిని ప్రభువైన యేసుని మరి పిలచెదము. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రభువు మనకిచ్చిన ఆలోచనల కొరకై స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. తీసుకొచ్చిన జనులందరి కొరకై స్తోత్రించదము. ప్రైదలా స్తోత్రం 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 స్తోత్రం. దేశములో ఆయన రాకడ గురించినటువంటి సూచనలు పలు సంభవములు జరుగుతున్నవి. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభమని ప్రభు సెలవిచ్చిన విధముగా ఈ కార్యములన్నీ కూడా మనం వినినప్పుడు, గ్రహించినప్పుడు, చూచినప్పుడు ఆయన రాకడ కొరకు సిద్ధపడకు ప్రభు ఒక్కొక్కరికి సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రమయా. ప్రైజలా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. ప్రైజలా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధమైన దేవాని పరిశుద్ధ పాదముల స్తోత్రం. దేవా పునరుద్ధాన ఉదయకాలమున ఆత్మతోను సత్యముతోను ఆరాధించుకునే దాన్ని తెచ్చినందుకై స్తోత్రం. ఉదయకాల సమయంలో గగనం చీల్చుకొని మీరు మా మధ్యలో వచ్చి ప్రభా మీరు మాతో మాట్లాడిన నీ అమూల్యమైన వాకులకై స్తోత్రమయ్యా. అంత్య దినములలో అపాయకర దినములలో ప్రభా మేమున్నామని ప్రభా నీ వాక్య రీతిగా మాతో మాట్లాడినందుకే స్తోత్రం తండ్రి. యేసయ్యా ఆమె స్తోత్రం. మేము విని వారు మాత్రం వినకుండా దాని ప్రకారం జీవించేవారుగా ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి అయ్యా. నీ రాకడ దినముల్లో జరుగుతున్న ఈ సంభవాలన్నీ కూడా ప్రభా చూచిన ఆయన భయముతో వణుకుతో ప్రభా నీ రాకొరగా మేము సిద్ధపడ్డగా మీరు సహాయం చేయండి అయ్యా. యేసయ్యా సాతాను చేత అయ్యా మనుషుల చేత మోసగించబడకుండా నాయన అనేకులు క్రీస్తు పేరిట వచ్చి ప్రభా కలోరపరిచే ఆత్మలు వస్తారని చెప్పబడింది. అంత దినములలో జరుగుతున్న ప్రభా ఇవన్నీ కూడా మేము విని ప్రభా
చూచి ప్రభా భయమతో తండ్రి వాటిలో కనబడకుండా ప్రభా ప్రతి ఒక్కరు కూడా మీరు రాకడ గురించిన వాంఛతో దాహముతో జీవించడం మీద సాధించండి అయ్యా. మీ స్తోత్రం. సాతాను చేతి ఎవరు కూడా మోసగించబడకుండా అయ్యా మీకు స్తోత్రం తండ్రి. అక్కడ విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ చల్లారని రాయబడినది ప్రభా. అయ్యా మీకు స్తోత్రం. అంత్య దినులు అయ్యా వారు భింకమలాడు వారు ధనాపేక్షలు తల్లిదండ్రులుగా విధేయులు అని రాయబడిన ప్రభా. అటువంటి కార్యలు ప్రభా మీకు స్తోత్రం. అంత్య దినులు మేము ఉన్నామని గురించి భయమతో నాయన జీవించడం మాకు సహాయించండి అయ్యా. నా వాక్య ఒక్కొక్క హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం జీవించి నీ యొక్క మహిమగల రాకులో మేమందరం కూడా కనబడే భాగ్యం దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడేనను గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు రండి. వచ్చే ఆదివారం సాయంకాలం ఎండాడలో